ఆహ్, మాది చిన్న పల్లెటూరండి. నేను మా మా అమ్మానాన్నలకి మేము మూడో సంతానమండి. మేము మొత్తము ఆరుగురమండి మేము. అమ్మ, నాన్న, ముగ్గురు అన్నదమ్ములమి, ఒక చెల్లి. నేను నేను మూడో వాడినండి. మా అన్నయ్యలిద్దరూ పని చేసుకుంటూ బతికేవాళ్ళమండి. అందరం కుటుంబం అంటే చిన్న కుటుంబం అండి. అతి చిన్న కుటుంబం. పని చేస్తేనే కుటుంబంలో జరిగేదండి. అలాంటి కుటుంబం అండి. అలాగే వాళ్ళు పని చేస్తూ నన్ను, మా చెల్లిని చదివిస్తూ ఉన్నారండి. ఎందుకంటే అందరం అందరం అంటే చదివించాలని మా అన్న వాళ్ళకి చదువుకోవాలని ఉండేది కానీ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు నన్ను, మా చెల్లినే చదివించారండి. మా చెల్లిని కూడా సెవెంత్ క్లాస్ వరకే చదివించి, మా చెల్లిని కూడా ఆపేశారండి. చాలా బాధేసేది. కానీ ఇలాంటి పరిస్థితులు ఏందా అని అప్పుడే అనిపిచ్చేది. కానీ మా చెల్లిని చదువు ఆపేపిచ్చినప్పుడు నేను చ ఇద్దరం స్కూలుకెళ్తూ ఉండేవాళ్ళమి. మా చెల్లిని చదువు ఆపేయించినప్పుడు చాలా బాధేసి ఉండేది. కానీ ఈ ఈళ్ళందరినీ నేను చదువుకొని బాగా చూసుకోవాలనేది అప్పటినుంచే ఒక మంచి జాబ్ చేయాలనేది కోరిక బలంగా మనసులో ఉండేదండి నిజంగా అప్పుడు. అప్పుడే చదువుకునేటప్పుడే ప్రతి ఒక్క పని, అన్ని పనులు చేశానండి నేను. ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు అనటానికి లేదు. ప్రతి ఒక్క పని చేశాను, కష్టపడ్డాను బాగా. కానీ ఆహ్, మా అన్నయ్య వాళ్ళు నన్ను బాగా చూసుకునేవాళ్ళు. అమ్మానాన్నలు నన్ను బాగా చూసుకొని "నువ్వు చదువుకోరా, బాగా చదువుకో. నీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మేమున్నాము" అని వాళ్ళు బేల్దారి పని చేస్తూ ఉండేవాళ్ళండి. అమ్మానాన్నలు పొలం పనులకెళ్తూ ఉండేవాళ్ళు. అలా వాళ్ళు జీతానికి ఉంటూ ఇంటిని గడుపుతూ నన్ను చదివిస్తూ నా మీద నమ్మకంతో ఉండేవాళ్ళు. కానీ జాబ్ చేయాలని ఎంతో అప్పటినుంచే చిన్న వయసు నుంచే జాబ్ చేసి మా కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలనే తపన బాగా ఉండేదండి నిజంగా అప్పుడు. కానీ మా కుటుంబం ఆహ్, 10థ్ క్లాస్ వరకి ఇక్కడ మా నిడమానూరు దగ్గరలో చదివానండి. ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియేట్ అద్దంకిలో కంప్లీట్ చేశానండి నేను. కంప్లీట్ అయిన తర్వాత నేను డిప్లొమా డిప్లొమా చేయటం జరిగిందండి. గిద్దలూరండి. నేను సివిల్ చదివింది గిద్దలూరులో చదివాను. కంప్లీట్ చేసుకొని వెంటనే నా కోరికని అప్పుడు ఏదైతే నేను చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉన్నానో ఆ జాబ్‌ని, ఆ జాబ్‌కి వెళ్ళే ముందు ఆ స్ట్రగుల్స్ అనేవి మామూలు స్ట్రగుల్స్ కాదండి. ఎందుకంటే నాకు చదువుకునేటప్పుడు ఎవరు ఆహ్, ఆ స్కూల్ దగ్గరికి రావటం గాని, జాయిన్ చేయటం గాని, కాలేజ్ దగ్గరికి రావటం గాని, జాయిన్ చేయటం గాని ఇవెవరికీ మా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలీదండి. ఎందుకంటే ఒక్కడినే వెళ్ళేవాడిని. ఆహ్, అందరితో మాట్లాడుకొని ప్రిన్సిపల్‌తో గాని, వాళ్ళతో గాని మాట్లాడుకొని నేనే జాయిన్ అయ్యేవాడిని. ఎందుకంటే కుటుంబంలో పరిస్థితులు కూడా అలా ఉండేవి. వాళ్ళొచ్చి ఇలా పలానా దగ్గర జాయిన్ జేయాలా అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. చిన్న పల్లెటూరండి మాది. అలాంటి పరిస్థితిలో నేను 10థ్ క్లాస్ కంప్లీట్ జేసి, ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి ఆహ్, అంత కంప్లీట్ చేయటానికి మెయిను మా అమ్మానాన్నలే కారణమండి. ఎప్పుడు అడిగినా "నువ్వు చదువుకో, డబ్బులు ఎంత ఖర్చయినా పెడతా" ఉండేవాళ్ళు. కానీ ఆహ్, ఆ బాధేసేది బాగా. ఇంట్లో పరిస్థితులు అందరూ ఇలా పని జేస్తున్నారు. నేను గూడా వాళ్ళకి చేదోడుగా ఉంటే బావుండేది అనిపిస్తా ఉండేది. కానీ ఒకానొక టైంలో ఖచ్చితంగా ఈ అందరిని మా ఫ్యామిలీ మొత్తాన్ని జాబ్ చేసి అందరిని నేను బాగా చూసుకోవాలనేది బాగా తపన అప్పటినుంచే నాకుండేదండి బాగా. ఎందుకంటే అంత కష్టపడ్డాను గాబట్టి ఈ కష్టపడుతూనే ఉన్నాను నేను. ఈ కష్టంని ఒక్కసారిగా పోగొట్టాలి. పోగొట్టి మా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనే అనే తపనతో బాగా చదివి ఆహ్, నేను డిప్లొమా కంప్లీట్ చేశానండి. డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే, వెంటనే జాబ్‌కి వెళ్ళటం జరిగిందండి. ఎగ్జామ్స్ రాసిన వెంటనే నాకు ఆపర్చునిటీ అనేది ఆ దేవుడు నిజంగా పంపించాడు. ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే జాబ్‌కి నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్ హైదరాబాద్ అండి. హైదరాబాద్‌లో నే
జాయిన్ అవ్వటం జరిగింది. నేను సివిల్ కాంట్రాక్ట్‌గా కాదండి. చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్. నేను సివిల్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తూ ఉన్నాను. సివిల్ ఇంజినీర్‌గా ఫస్ట్ జూనియర్ ఇంజినీర్‌గా జాయిన్ అయ్యాను. జూనియర్ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 2010లో అండి. 2010లో నేను జాబ్‌లో జాయిన్ అయ్యాను. ఎందుకంటే 10థ్ క్లాస్ 2002లోనే కంప్లీట్ అయింది. అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేశాను. కొన్ని సంవత్సరాలు అంటే పరిస్థితులు బాగాలేక నేను ఇంటి దగ్గరే ఉండి పొలం పనులకు వెళ్ళటం జరిగింది. పొ పొలం పనులకు వెళ్తూ అమ్మానాన్నలకు కొంచెం సహాయం చేస్తూ ఉన్నాను. ఆ టైంలో తర్వాత కొంత డబ్బు చూసుకొని మళ్ళీ డిప్లొమా జాయిన్ అయిన తర్వాత కంప్లీట్ చేసి ఇలా మళ్ళీ జాబ్‌కి రావడం జరిగిందండి. ఎందుకంటే ఈ స్ట్రగుల్స్ అన్నీ నేను చదువుకు వెళ్ళలేక మళ్ళీ పనికి వెళ్తూ, అమ్మానాన్నలతో పనికి వెళ్తూ డిప్లొమా జాయిన్ అవ్వడానికి కూడా చెప్పడానికి ఎవరు తెలియపరిచేవాళ్ళు కూడా లేరండి. అలాంటి పరిస్థితిలో ఉన్నాను. కానీ డబ్బులు లేక నేను ఎగ్జామ్స్ కూడా అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాయలేకపోయాను. చివరికి నే అమ్మ వాళ్ళు కొద్దిగా కష్టపడి నేను అప్పుడు డొనేషన్ కట్టి జాయిన్ అయ్యానండి. అప్పుడు తెలియక ఎవరు చెప్పేవాళ్ళు లేక డొనేషన్ కట్టి నేను ఒక కాలేజీలో జాయిన్ అయ్యానండి. డొనేషన్ కట్టడానికి కూడా నాతో ఎవరు లేరు. అప్పుడు నేను నా డబ్బులు పెట్టుకొని దగ్గరికి వెళ్లి కాలేజీలో ప్రిన్సిపల్‌తో మాట్లాడేటప్పుడు అప్పుడనిపించింది. అంటే ఏందా ఇలా మా అమ్మానాన్నలకు కూడా తెలీదు. ఎవరు లేరు నా వెంట అని బాధేసేది. కానీ ఖచ్చితంగా అప్పుడు ధైర్యం తెచ్చుకొని ధైర్యం నేనంతట నేనే ఎప్పుడు డౌన్ కాలేదండి నిజంగా. ఆ ధైర్యం తెచ్చుకొని ఆహ్, దేవుడు హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా అని ప్రిన్సిపల్‌తో మాట్లాడి ఆ సీట్ తెచ్చుకొని అక్కడ చదివి కంప్లీట్ చేసుకొని అప్పుడు జాబ్ గూడా ఎగ్జామ్స్ రాసిన వెంటనే జాబ్ రావటం అనేది నిజంగా అంత ఆపర్చునిటీ దేవుడు నా మాట విన్నాడు అని అనిపిచ్చిందండి నిజంగా. జాబ్‌కి వెళ్ళేటప్పుడు ఒకే క్లాస్‌మేట్ బెంచ్ మేట్స్ మేము నలుగురం వెళ్ళామండి జాబ్‌కి. జాబ్‌కి వెళ్ళినప్పుడు ఫస్టు జూనియర్ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో అడుగుపెట్టడం జరిగింది. హైదరాబాద్‌లో 2010లో జాబ్‌లో జాయిన్ అయ్యామండి. జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత కష్టాలు. జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత కొ కొత్తగా చాలా సంతోషంగా ఉండేదండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆహ్, ఒక పని డ్యూటీకి వెళ్తూ జాయిన్ చేసిన వాళ్ళు నన్ను జాయిన్ చేసిన వాళ్ళని బాగా వాళ్ళ పేరు తేవాలి మా కుటుంబానికి పేరు తేవాలి. మా కుటుంబాన్ని దగ్గర బాగా చూసుకోవాలని అనే సంకల్పమే బలంగా ఉంది నాకు. ఇంక వేరేదేది మైండ్‌లో లేదు. ఎందుకంటే వెనక ఉన్న అన్నీ చూసాను కాబట్టి. ఒకటే ఫోకస్ పెట్టుకున్నాను. జాబ్ చేయాలి, మంచిగా డబ్బు సంపాదించి మా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనే ఫోకస్సే ఉంది. జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత నలుగురు ఫ్రెండ్స్ ఒకేసారి జాయిన్ అయ్యామండి. జాయిన్ అయిన జాయిన్ అయిన తర్వాత ఆహ్, డ్యూటీకి డైలీ ఉదయాన్నే డ్యూటీకెళ్తూ ఉండేవాళ్ళమి. ఒక్కరోజు గూడా అండి ఎళ్ళిన 6 నెలలు ఆ డ్యూటీకి వెళ్తున్న సమయంలో మాకు వర్క్ నేర్పించేవాళ్ళు కాదండి. ఎందుకంటే వర్క్ వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు చేస్తూ మాకు వర్క్ ఏం చేసేవాళ్ళంటే డైలీ సైట్‌లో ఎంత వర్క్ జరిగిందనేది మమ్మల్ని ఆ షీట్ ద్వారా ఎన్ని కిలోమీటర్ల వర్క్ జరిగిందనేది మా చేత రాపించేవాళ్ళండి. దాన్ని లెవెల్ షీట్లు అనేవాళ్ళు. ఆ లెవెల్ షీట్‌లో రాస్తూ ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా మా చేత ఏమీ నేర్పించకుండా, ఏమీ నేర్పించకుండా ఇలాగే సంవత్సరం గడిపారు. కానీ మాకు ఎప్పుడు ఈ సంవత్సరం గడిపే సమయంలో కూడా మా ఫ్రెండ్స్‌ని ముగ్గురొచ్చారండి. ఆ ముగ్గురిని కూడా వర్క్ చేయట్లేదు. వీళ్ళు సరిగ్గా వర్క్ చేయట్లేదని వాళ్ళని తిట్టటం, వాళ్ళని అంటే అంటే ఏ వేరే విధంగా మాట్లాడటం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం. పని చేస్తున్నా గాని, ఎలా పని చేస్తున్నామంటే, ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చొని మా చేత వాళ్ళు చేసిన వర్క్ అంతా రాపిచ్చేవాళ్ళు. రాపిచ్చిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మాకు రూమ్స్‌కొచ్చిన తర్వాత కూడా స్నానం చేసి, అన్నం తిని మళ్ళీ అదే పనే అండి. మళ్ళీ అదే పనే. ఎప్పటిదాకా మళ్ళీ రేత్రి 2 గంటలు, 3 గంటల దాకా అదే పనయ్యేదండి. అప్పటికి అంత వర్క్ క్లియర్ కాకుండా ఉండేదండి. మళ్ళీ మళ్ళీ ఉదయాన్నే కూడా అదే పని చేపిచ్చేవాళ్ళు. కానీ నేను అనేది బాగా వర్క్ నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే మా ఫ్రెండ్స్ మైండ్ సెట్ ఎలా ఉందో నాకు తెలీదు గానీ, నా నాకు మటికి ఈ జాబ్‌లోకి నేను ఇష్టంతో వచ్చానండి. ఎందుకంటే ఆ జాబు ఆల్రెడీ
మా 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 ఇంట్లోనే మా బ్రదర్ జాబ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వేరే చోట చేస్తూ ఉన్నారు. కానీ నేను గూడా కష్టపడాలా, కష్టపడి అనే ఏ ఇష్టంగా తీసుకున్నా. సివిల్ కోర్స్ కూడా ఇష్టంగా తీసుకొని జాబ్‌ని గూడా ఎంత ఇష్టంగా వెళ్ళాను. కానీ ఆడకెళ్ళిన తర్వాత పరిణామాలు వేరుగా ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఎవరికైనా ఉంటాయని అర్థమైంది. ఎందుకంటే నేను ఇంటర్మీడియేట్ చేసి వెళ్ళాను కాబట్టి కొంచెం అవగాహన ఉంది. కానీ వాళ్ళైతే మా ఫ్రెండ్స్ అయితే 10థ్ క్లాస్ ద్వారా వచ్చారు. అక్కడ డిప్లొమాలో జాయిన్ అయ్యారు. వాళ్ళకేందంటే వాళ్ళకి తెలీదు అంతంత మాత్రంగా. కానీ వాళ్ళని అలా తిడుతూ ఉండేవాళ్ళు మమ్మల్ని అందరిని. ఈ పని చేయట్లేదు, ఆ పని చేయట్లేదని. కానీ మేము ఓపికతో ఉండేవాళ్ళమే. చివరికి ఒకరోజు మా ఫ్రెండ్స్‌ని స మీరు వద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మా ఫ్రెండ్స్‌ని ముగ్గురిని ముగ్గురిని సైట్ నుంచి మీరొద్దని మా కంపెనీ డీపీఎం ద్వారా వాళ్ళని పంపించడం జరిగిందండి. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ సైట్ నుంచి ఏడుస్తూ వెళ్లారు. ఇలా చూడండి నాకుండే వాళ్ళందరూ దూరమవుతూ ఉన్నారు దగ్గరగా ఉన్నవాళ్ళందరూ. అలా చాలా బాధేసేది. ఆ టైంలో నేను గూడా చాలా బాధపడ్డాను నిజంగా. కానీ ఖచ్చితంగా టైమొస్తది. ఖచ్చితంగా నాకు యో యో దేవుడు సహాయం జేస్తాడు. ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్చుకోవాలని తపన బలంగా ఉంది గాబట్టి, వాళ్ళ సైట్ నుంచి వెళ్ళేటప్పుడు అంత ఏడ్చానండి నేను గూడా. ఏడ్చాను. ఆ వర్క్ నేర్చుకోవాలని వీళ్ళు నేర్పించట్లేదు. ఇన్ని సంవత్సరం దగ్గరికొస్తుంది. మా ఫ్రెండ్స్‌ని గూడా పంపించేశారు. కానీ ఏం చేయాలి నేననేది అనుకుంటూ ఉండేవాడిని. కానీ దేవుడు నిజంగా ఆ మొర ఆలకించాడేమో కానీ ఒక ఇంజినీర్ నన్ను అంతకాలం వేరే వాళ్ళ దగ్గర పెట్టుకొని వర్క్ చేస్తుండేవాళ్ళు. ఒకరోజు ఒక ఇంజినీర్ దగ్గర నన్ను వేయటం జరిగింది సైట్‌లో అదే సైట్‌లో వేరే కిలోమీటర్‌లో వేరే ఇంజినీర్ దగ్గర నన్ను వేయటం జరిగిందండి. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళటం ద్వారా అతనన్నాడు సైట్ లెవెల్స్ ఆ రోజు లెవెల్స్ తీయాలండి. లెవెల్స్ తీస్తూ ఉన్న టైంలో అతనన్నాడు ఆహ్, ఆహ్, చిరంజీవి నువ్వు లెవెల్స్ తీయి నేను రాసుకుంటాను అనేవాడు. అని అన్నాడు సార్. ఫస్ట్ టైము ధైర్యం వచ్చింది నాకు. ఎందుకంటే ఈ సంవత్సరం పాటు లెవెల్స్ నేను రాసుకుంటూ ఉండేవాడిని. వాళ్ళు చెప్తూ ఉంటే నేను రాసుకుంటూ సీనియర్ ఇంజినీర్లు చెప్తూ ఉంటే నేను రాసుకుంటూ ఉండేవాడిని. అదయిపోయిన తర్వాత నన్ను కూర్చోబెట్టి ఏదో ఒక వర్క్ చేపిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఫస్ట్ టైమ్ అతని దగ్గరికొచ్చిన తర్వాత చిరంజీవి ఈ లెవెల్స్ తీయి. ఈ స్టార్టింగ్ గ్రౌండ్ స్టార్టింగ్ వర్క్. ఈ లెవెల్స్ నువ్వు తీయి అనేలేకే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఎందుకంటే చాలా సంతోషం వేసింది. నేను నేర్చుకోవడానికి నాకు అవకాశం వచ్చిందేమన్నా, ఈ రూపంలో వచ్చిందేమోనని అనిపిచ్చింది. ఖచ్చితంగా అండి. నా ఏదైతే నేను పట్టుదలతో నిజంగా ఆ ఓర్పుతో ఉన్నానో, మా ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి తెలియక స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు చిన్న మొబైల్స్ ఉండేవి. ఫోన్ మాట్లాడుతూ వర్క్ మీద కాన్సంట్రేషన్ లేక వాళ్ళకి చెప్తూ ఉండేవాడిని. వాళ్ళు వినిపించుకోక, వాళ్ళు వర్క్ చేయక వాళ్ళని తిట్టి పంపించేసారండి సైట్ నుంచి. కానీ కొంత అనుభవం ఉన్న ఇంటర్మీడియేట్ ద్వారా వచ్చాను గాబట్టి, కొంత తెలుసుకున్నాను. వాళ్ళు చెప్తున్నా మా ఫ్రెండ్స్ వినలేకపోయారు. కానీ నేనైతే సైట్ ఇంజినీర్లు తిడుతున్నా, కానీ వర్క్ నేర్చుకోవాలి, వాళ్ళకి సమాధానం చెప్పాలనే తపనతోనే ఉన్నాను. ఎప్పుడైతే ఆ వర్క్ నాకు స్టార్టింగ్ నా చేతికి పట్టిచ్చారో, కరెక్ట్‌గా 7 డేస్‌లో నేను నా సైట్ ఇంజినీర్‌గా లెవెల్స్ అనేది తీయటం నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత వాళ్ళకి నేనంతట నేనే నాకు వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. చాలా బాగా మెచ్చుకునేవాళ్ళు నిజంగా. ఆ టైంలో అందరూ కాదండి. "చిరంజీవి నువ్వు చేయగలవు. మంచి డెడికేషన్ ఉంది నీకు. వర్క్ చేయగలవు" అనేది అతను గుర్తించి, అతను వచ్చినప్పుడల్లా నాకు సైట్‌లో నాకే వర్క్ పట్టించేవాడు. చాలా బాగా అనిపిచ్చేదండి. అలా ఆ సైట్‌ని 2010 నుంచండి నా స్టార్టింగ్ జీతం 10,000 అండి. 10,000తో స్టార్ట్ అయిన నా జూనియర్ ఇంజినీర్‌గా స్టార్ట్ చేసిన నా జాబ్ ఆ! 2014లో నా ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరూ మా కుటుంబంలో వాళ్ళ మ్యారేజ్ అందరికి చేసుకున్న తర్వాత అప్పుడు నేను 2014లో 2010 నుంచి 2014 వరకు నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి రెండు వే 2014లో నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగిందండి. నా మ్యారేజ్ 2014లో జరిగింది. ఇదే ఆగస్ట్‌లో జరిగిందండి. ఇలా నా జర్నీ ఇలా స్టార్ట్ చేశానండి. ఇలా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నా జాబ్ అనేది కంటిన్యూ చేయటం జరిగింది. చిన్నగా కంటిన్యూ చేయడం జరిగింది. ఎప్పుడైతే 2020 దాకా ఈ కరోనా టైంలో నేను 2010 నుంచి 2020 దాకా నా జాబ్‌ని కంటిన్యూ చేశానండి.
2020 దాకా జాబ్‌ను జాబ్ చేస్తూ ఉన్నాను. కానీ, ఆ జాబ్ చేసే టైంలో నాకెటువంటి అలవాట్లు లేవండి. కానీ డబ్బులనేది ఇంటికి ఎంతో కొంత పంపిస్తూ నేను ఖర్చులకు ఉంచుకొని కుటుంబానికి ఆ విధంగా అప్పటిలోనే కొంచెం ఆ బాధ్యత తీసుకున్నాను. కొన్ 2020 టైంలో నాకు గూడూరు ట్రాన్స్‌ఫర్ అయిందండి. గూడూరు ట్రాన్స్‌ఫర్ అయ్యి అంటే మధ్యలో చాలా చోట్ల చేశానండి. 2020లో గూడూరు ట్రాన్స్‌ఫర్ అయ్యి మన నెల్లూరు దగ్గర గూడూరు ట్రాన్స్‌ఫర్ అయ్యడం జరిగింది. గూడూరు ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత నే కరెక్ట్‌గా రేపు లాక్‌డౌన్ అనగా ఈరోజు నేను ఇంటికి రావడం జరిగిందండి. రేపు లాక్‌డౌన్ అనగా ఈరోజు ఇంటికి రావడం జరిగింది. లాక్‌డౌన్‌లో పడిన కష్టాలు, పడిన ఇబ్బందులు నిజంగా ఎప్పటికీ మర్చిపోలేనండి నిజంగా. ఎందుకంటే, ఆ టైంలో డబ్బు విలువ మనిషి మనిషి ఎటువంటి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది చాలా అసలు చాలా క్లియర్ అయిందండి నిజంగా. ఎందుకంటే జాబ్ లేదు. 2014లో మ్యారేజ్ అయిన తర్వాత ఈ మధ్యలో ఆహ్, జాబ్ చేసుకుంటూ 2020లో నేను జాబు ఆహ్, ఆపేయటం జరిగింది. 2020లో జాబ్ ఆపేయడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చిన టైంలో నేను జాబ్ గూడా ఆపేయడం జరిగింది. ఆ టైంలో కంపెనీ వచ్చిన తర్వాత నాకు బోనస్ వేయడం జరిగిందండి కంపెనీ. ఎందుకంటే, వర్క్ చేసిన దానికి ఇప్పుడు బోనస్ ఏశారు. కరోనా టైంలో ఏశారు. ఆ బోనస్ వేసినప్పుడు కొంత నేను తట్టుకోగలిగాను. ఆ తర్వాత ఇంట్లో ఆహ్, చా గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ పెట్టుకొని ఆ కరోనా టైంలో అలా నడపగలిగాను. తర్వాత జాబ్ అనేది ఇంక మళ్ళీ జాబ్‌కి వెళ్ళలేదండి మళ్ళీ. జాబ్‌కి వెళ్ళలేదు. చిన్న చిన్న ఇంటి దగ్గర ఆఖరికి ఏం చేయాలో అర్థం కాక ఒక చిన్న బిజినెస్ కూడా పెట్టడం జరిగింది. చిన్న బిజినెస్ పెట్టి, ఒక బుక్ స్టాల్ పెట్టి, నేను చదువుకొనున్నాను గదా! మా భార్యని ఇద్దరం కలిసి ఒక బుక్ స్టాల్ పెట్టుకుందాము అని బుక్ స్టాల్ గూడా పెట్టామండి. ఇంటర్నెట్ బుక్ స్టాల్ అలా పెట్టడం జరిగింది. బిజినెస్ మీద మనం పనికి వెళ్ళటం ఎందుకు, ఇలా బిజినెస్ కూడా చేద్దామని మా నా నా భార్య అండి, అమ్మాయి డిగ్రీ చేసింది. ఆహ్, కంప్యూటర్ వర్క్ బాగా చేసిద్ది అని మా మేడం పేరు జ్యోతి మేడం అండి. ఇద్దరం కలిసి ఒక షాప్ పెట్టుకోవడం జరిగింది. షాప్ పెట్టుకొని అలా రన్ చేస్తున్న టైంలో తెలియక బిజినెస్ గురించి తెలీదండి. ఏదో పెట్టాలి అనిపించి మామూలుగా ఖచ్చితంగా వేరే పనికి పోకుండా ఇలా చేసుకుందాం అనే ఉద్దేశంతోనే పెట్టాను. కానీ ఆ బుక్ స్టాల్ పెట్టిన తర్వాత నా దగ్గరికొచ్చే కస్టమర్‌లని ఎలా రిసీవ్ చేయాలో కూడా తెలియలేదప్పుడు. ఏదో పెట్టాము, రన్ చేయాలి అనేది. ఎందుకంటే, ఒక కస్టమర్‌ని ఎలా డీల్ చేయాలో గూడా అంత తెలుసు గానీ కంట్రోల్ అనేది నా దగ్గర లేదు. ఒకరోజు నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడండి. ఏదో అప్పుడు బుక్ స్టాలు, జిరాక్స్ గూడా ఉంది మా దగ్గర. జిరాక్స్ తీస్తే "ఏందండి సరిగ్గా రాలేదు. మళ్ళీ తీయండి" అని అన్నాడు. ఆహ్, మళ్ళీ తీసిచ్చానండి. మళ్ళీ తీసిస్తే "ఏందండి ఇలా వస్తుందేంది" అన్నాడు. అంటే, "సార్ ఇలాగే వచ్చిద్దండి. చూడండి ఒకసారి" అని మళ్ళీ తీస్తాను. మళ్ళీ తీశాను. అతను ఏదో పెద్దగా బయటకంటూ ఏదో తిట్టుకుంటూ మీకు తెలియ ఏదో బయటకి ఓపెన్‌గా తిట్టడం జరిగింది. ఇలా అనటం జరిగింది. నాకు ఓర్పు లేకపోవటం వల్ల నేను నేను గూడా అతని మీద కోప్పడటం జరిగింది. తరువాత ఆ బిజినెస్‌కి అంటే అతను నా దగ్గరికి మళ్ళీ రాలేదు. అప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఆ రోజే నాకర్థమైంది. ఆ జిరాక్స్ మిషన్‌లో పౌడర్ అయిపోయిందన్న సంగతి నాకు తెలీదు. తెలియక అతని మీద అలా కోప్పడ్డాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత, ఒక నెల తర్వాత అతను నా దగ్గరికి రావడం జరిగింది. అతను మళ్ళీ వచ్చి నాతో మాట్లాడలేకుండా ఉన్నాడు. నేనే మాట్లాడాను. "సార్ ఏమనుకోకండి ఇలా జరిగింది. నా వల్లే తప్పు జరిగింది సార్. మీరు అంటే మీరు నాకు తెలీదు" అనలేకే, "లేదు సార్ నేను గూడా చాలా కోప్పడ్డాను మీ మీద" అని అన్నాడు. ఎందుకంటే అక్కడ నన్ను నేను తగ్గించుకున్నాను. బిజినెస్‌కి ముందుకెళ్ళాలంటే నన్ను నేను తగ్గించుకున్నాను గాబట్టి, అప్పుడు ఆ బిజినెస్‌కి నేను అలా, అలా డౌన్ చేసుకొని ఉన్నాను. ఎప్పుడంటే అప్పటి నుంచి నేను డిసిప్లిన్‌గానే ఉండేవాడినండి. ఓర్పుతోనే సహనంతోనే చాలా ఉండేవాడిని. కానీ ఆ ఇగో అనేది ఎప్పుడు బయటకొచ్చిద్దో అందరిలో ఇగో ఉండిద్ది. ఆ టైంలో నాకు గూడా ఇగో వచ్చి అతనితో ఇలా జరిగింది. అలా అయిపోయిన తర్వాత 2020 ఆహ్, టైంలో అండి కరోనా టైంలో ఇలా జరిగిన తర్వాత అతనికి సారీ చెప్పి, "సార్ ఏమనుకోకండి" అంటే అతనికి మళ్ళీ హ్యాపీగా నా దగ్గరికి రావడం మొదలుపెట్టాడు. ఎందుకంటే నా ఓర్పు నేను మళ్ళీ అతనికి చెప్పిన సమాధానం బట్టి నా దగ్గరికి మళ్ళీ బిజినెస్ వచ్చింది నా దగ్గరికి. ఆహ్, అప్పటికి 2020కి వచ్చే టైంకి నా జీతం అంటే అప్పుడు జీతం లాస్ట్ ఎండింగ్ జీతం చెప్పలేదండి. 28,000తో నా జాబ్‌ని ముగించాను. 28,000తో నా జాబ్‌ని ముగించానండి.
అప్పటికి 10 సంవత్సరాలు 2010 నుంచి 2020 వరకు హ్మ్. 28,000 అండి. 28,000కి పడిన కష్టాలు అంతా ఇంతా కాదండి నిజంగా. డే అండ్ నైట్ కష్టపడేవాడిని. డే అండ్ నైట్ ఉన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చి కష్టపడేవాడిని. సాయంత్రం నుంచి మళ్ళీ నైట్ డ్యూటీకి కూడా చెకింగ్‌కి పంపించేవాళ్ళు. అంత కష్టపడ్డానండి. అంత ఇష్టంగా ఎళ్ళాను. అంత కష్టపడ్డాను నిజంగా. ఇలాగే ఈ షాప్ వల్ల గూడా చిన్నగా పెట్టుబడులు పెట్టలేక అది ఎలా రొటేషన్ చేయాలో తెలియక మళ్ళీ మా నాన్నగారిని పెట్టి మళ్ళీ జాబ్‌కెళ్ళటం జరిగింది నేను. మళ్ళీ జాబ్‌కెళ్ళడం జరిగింది. ఎందుకంటే, ఆ రొటేషన్ ఎలా చేయాలో తెలియలేదప్పుడు. అలాంటి తరుణంలో మళ్ళీ షాప్ మా నాన్నకి అప్పజెప్పి నేను జాబ్‌కెళ్ళడం జరిగింది. ఇలా కాదని చెప్పేసి మళ్ళీ పూర్తిగా మా నాన్నగారు టేకప్ చేయలేకపోయాక ఇంటికొచ్చేసి పూర్తిగా ఇంకా ఆ షాప్‌ని గూడా క్లోజ్ జేసి నాకు డబ్బులు పెట్టుబడి లేక షాప్‌ని గూడా క్లోజ్ చేయడం జరిగింది ఆ టైంలో. నేనింకా 2022 దాకా జరిగిందండి. 2022లో మా ఫ్రెండ్ ఓన్లీ సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టడం జరిగింది. మా దగ్గరే సాఫ్ట్‌వేర్ కంపెనీ నా క్లాస్‌మేట్ అండి. సాఫ్ట్‌వేర్ కంపెనీ పెడితే అతను నన్ను ఇన్వైట్ చేశాడు. ఇలా ఉండిద్ది నువ్వు కొంచెం ఆఫీస్ మెయింటైన్ చూసుకోవాలి. రారా అని చెప్తే సరే ఓకే. ఊరు దగ్గరే గదా! 3 కిలోమీటర్ల డిస్టెన్స్. దగ్గరే గదా! అని వెళ్ళటం జరిగింది. మళ్ళీ 16,000 జీతానికి మా ఫ్రెండే కదా! అతనేదైనా ఉపయోగపడతాడు మనకి. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అతను జర్మనీలో ఉంటాడు. ఇక్కడ చూసుకోవాలి అనేది నాకు అప్పజెప్పేలేకే ఆ 16,000 జీతానికి మళ్ళీ ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఫ్యామిలీని ఉదయం పూట 5 గం ఆహ్, సా ఉదయం 9 గంటలకెళ్ళి సాయంత్రం 5 గంటలకు వస్తా ఉండేవాడిని. ఆ టైంలో నాకు వెస్టీజ్ పరిచయమైందండి. కానీ నమ్మలేదు. అతను జాబ్ చేసుకుంటూ నాకు పరిచయమైనా గాని వినలేదు నేను. ఇది నా జర్నీ అండి. ఈ టైంలో నాకు వెస్టీజ్ పరిచయమైనా నేను లెక్క చేయలేదు. 2024లో 2024లో నాకు వెస్టీజ్ పరిచయమైందండి. వెస్టీజ్ పరిచయమైన తర్వాత నా దగ్గరికి శ్రీదేవి మేడం గారు, శివకోటి సారు వీళ్ళు బండేసుకొని నా దగ్గరికి వచ్చారు. ఆ టైంలో నేను వాళ్ళు చెప్తున్నా వినలేదు. ఎందుకంటే నేను అగ్రిగోల్డ్ డబ్బులు చదువుకున్న టైంలోన మా అమ్మ వాళ్ళకి పంపించే డబ్బులతోని అగ్రిగోల్డ్ డబ్బులు కట్టాను. కట్టుకుంటూ ఉండాను. అది కూడా ఇలా మోసపోయాను. పెరల్స్‌లో కూడా ఏదో డబ్బులు కట్టి చేరాను. ఆ టైం చదువుకున్న టైంలోనే వాళ్ళ ఇంటి దగ్గర పంపించే డబ్బులు ఏదో ఇన్వెస్ట్‌మెంట్‌కి ఉంటాయని, కొద్దిగా ఉపయోగపడతాయని కట్టాను. అలా కూడా మోసం జరిగింది. కానీ ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. వీళ్ళు చెప్తున్నా నేను వినలేదు. ఇయన్నీ నాకు తెలుసులే మేడం, ఇయన్నీ మాకు వద్దులే మేడం అనేవాడిని. వినలేదు. 8 నెలలండి. 8 నెలలు తిరిగారండి నా దగ్గరికి. కానీ నా తల మీద దరిద్రం అలా ఉంది. నిజంగా మేడం గారికి ఇప్పటికి గూడా సారీ చెప్తుంటాను. ఎందుకంటే వెస్టీజ్ 2024 నాకు పరిచయమైన తర్వాత నేను మళ్ళీ ఈ మధ్యలో ప్రొడక్ట్ తీసుకుంటూ ఉన్నాను. ఏదో ఒకటే వస్తువులు చెప్తూ ఉన్నారు. ఒకసారి రండి సార్ మీటింగ్‌కి రండి అని చెప్తూ ఉన్నారు గానీ నేను వినలేదండి. వాళ్ళు నా దగ్గరికి వస్తున్నప్పుడు గూడా రమ్మని చెప్పేవాడిని. అంటే వస్తాం ఓకే మేడం అని చెప్పేవాడిని గానీ, వాళ్ళొచ్చే టైంలో నేనేదో ఒక పని మీద కావాలని ఎళ్ళేవాడిని. వాళ్ళు నా ఎదురుగానే వస్తున్నా గానీ హెల్మెట్ పెట్టుకొని ఎళ్ళిన క్షణాలున్నాయి. అన్ అంత ద అంత ఆహ్, నా తల మీద అలాంటి జాతకంలో ఉన్నానండి నేను. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. నేను నమ్మలేని పరిస్థితులున్నాయి. ఎందుకు మళ్ళీ దీంట్లో జాయిన్ అయితే మా మేడమ్ అంటుంది, "ఎందుకు మళ్ళీ నువ్వు ఇలా చాలా జేసావు? మళ్ళీ దీంట్లో ఎందుకు ఇరుక్కుంటావు?" అని చెప్తూ ఉంటే మళ్ళీ భయమేసేది. ఆ! అలాంటి తరుణంలో మేడం గారు చెప్తూ, "సార్ ఒక్కసారి వినండి సార్, ఒక్కసారి వినండి సార్" అంటే చివరగా ఒక్కసారి చెప్తే మీటింగ్‌కి మా అప్లైనర్ ధనంజయ్ సార్ ద్వారా నేను మేదరమెట్ల మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగిందండి. వెస్టీజ్‌ది 1 డే ప్రోగ్రామ్ అండి. ఆ రోజుల్లో అప్పుడు నేనెళ్ళేటప్పుడు వన్ డే సెమినార్ ఉంది. పూర్తిగా ఒక రోజంతా సెమినార్. ఆ రోజు మేదరమెట్ల సెమినార్ ఫస్ట్ సెమినార్ అండి నేను అటెండ్ అవ్వటం. ఆ సెమినార్‌కి అటెండ్ అవ్వడం జరిగింది. ఎంఎస్ఆర్ సార్ మాట్లాడే ముందు పనికెళ్ళే వాళ్ళు మీటింగ్‌కి నేను, మా తమ్ముడు ఎళ్ళామండి. అక్కడ మాట్లాడుతున్న వాళ్ళని చూసి, ఏందా ఈళ్ళ పనికెళ్ళే వాళ్ళు ఇంత తీసుకున్నాం, అంత తీసుకున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు కూడా జాబులు చేసుకునే వాళ్ళు చేస్తున్నారు. నేను కూడా చేయొచ్చు కదా! అనిపిచ్చిందండి. కానీ ఆ ఎంఎస్ఆర్ సార్ మాటలు అప్పుడు విన్నా ఫస్ట్ టైమ్ అండి వినటం. ఆ మాటలు సారు అప్పుడే ఆ మాటలన్నారు. గెలవాలి ఖచ్చితంగా మీకు సక్సెస్ వచ్చిద్దని. అప్పుడే మాటలు వింటూ ఉన్నాను. మళ్ళీ ఇంటికి రాంగాల్నే మళ్ళీ ఓ 2, 3 రోజులకి మళ్ళీ ఛార్జింగ్ దిగిపోయి ఏముందిలే అని అనుకున్నాను.
ఈ చిన్నగా ఒకరోజు మళ్ళీ 2025లో అంటే 2024 ఎండింగ్‌లో మధ్యలో తీసుకోవడం జరిగింది. నేను నమ్మడానికి ఇంత టైం పట్టింది. ఇంత టైము 2025లో ప్రొడక్ట్‌లు నమ్మి చివరికి ప్రొడక్ట్‌లు తీసుకోవడం జరిగింది. ప్రొడక్ట్‌లు తీసుకున్నా గానీ మా మేడం గారు ఏం చేశారంటే, "ఇయన్నీ వద్దని చెప్పాను గదా! ఎన్ని సార్లు చెప్పాలి నీకని" అన్నారు. అన్న తర్వాత ఒకసారి ర్యాక్‌లో పెట్టడం జరిగింది ఆ సామాన్లన్నీ. ఎందుకంటే మా మేడం గారికి ప్రాబ్లమ్ చిన్న వయసులోనే హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చినాయండి. తర్వాత మా పిల్లలకు గూడా ఎప్పుడు ప్రతిరోజు జలుబులు, దగ్గులతోనే ఉండేవాళ్ళు. వాళ్ళకి కావాల్సినయి మేడం గారు చెప్తే తెచ్చాను. తెత్తే వాళ్ళు వద్దనే లెక్క అక్కడే పెట్టాను. కానీ చిన్నగా ఇంట్లో ఇలా ఒకసారి వాడు చూద్దాము. నచ్చకపోతే నేనింక చేయను, ఆపేద్దాము అని అన్నాను. ఆ టైంలో మా మేడం గారు ఏం చేశారంటే, "ఓకే. చూస్తాను బాగుంటే వాడతాను. లేకపోతుంటే ఇంక తేవద్దు నువ్వు. ఎందుకింత డబ్బులు పెట్టి తెచ్చావు" అని అన్నారు. ఆ టైంలో ఆహ్, ఆ టైంలో మేడం గారు వాడటం జరిగిందండి. 45 రోజులు 45 రోజులు ఇంట్లో ప్రొడక్ట్స్ వాడటం జరిగిందండి. వాడితే మా పిల్లలకి జుట్టు ఊడటం తగ్గింది హెయిర్ ఆయిల్ వాడంగాల్నే. ఇలా మా మేడం గారు ఇంకా నమ్మను, ఇంకా చూస్తానంటే, "సరే చూడు" అన్నాను. మళ్ళీ ఇంకో బాటిల్ తెమ్మని చెప్తే చూసాను. అప్పుడు చూసింది మేడం. చాలా బాగుంది. నేను వాడతానని చెప్పి మా మేడం గారికి గూడా బస్సులో కాసేపు 10 నిమిషాలు కూడా నుంచోలేదండి. మా చిన్న పాప మాకిద్దరు పిల్లలండి. మా చిన్న పాప పుట్టిన తర్వాత బాగా ఎనర్జీ లాస్ అయ్యి మేడం గారికి కాళ్ళు నొప్పులు, అరికాళ్ళు నొప్పులొచ్చాయి. ఆ నొప్పులు తగ్గి అప్పటి నుంచి తగ్గలేదండి. మన సప్లిమెంట్స్ వాడిన తర్వాత చాలా బాగున్నాయండి. బాగా వాడదామంటే అప్పుడు నమ్మకం వచ్చింది మేడం గారికి. అప్పుడు నమ్మకం వచ్చి ఈ సప్లిమెంట్స్ వాడితే మాకి తీసుకొని ముందుకెళ్ళటం జరిగిందండి నేను. 2000 నా 25లో అండి జరిగింది. చిన్నగా నేను ఎలా మారటం జరిగిందంటే, నేను ఫస్టు ఆ సెమినార్ అయిపోయిన తర్వాత నేను బూట్ క్యాంప్‌కి వెళ్ళడం జరిగిందండి. బూట్ క్యాంప్‌కి. నేను మారటానికి కారణం మెయిన్ బూట్ క్యాంప్ అండి. మన కోటప్పకొండ. కోటప్పకొండ గూడా ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో పేరు వినటమే గానీ, కోటప్పకొండని చూడటం గూడా ఫస్ట్ టైమ్ అండి నేను. దగ్గరలో ఉన్నా గానీ కోటప్పకొండ గూడా చూడలేదు. కానీ వెస్టీజ్ ద్వారానే నేను కోటప్పకొండ చూడటం జరిగింది. ఆ దైవ సన్నిధికి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే ఆహ్, తెలీదు. తెలుసు గానీ వెళ్ళలేకపోయాను. కానీ వెస్టీజ్ ద్వారా రాసిపెట్టి ఉందేమో తెలీదు గానీ, వెస్టీజ్ ద్వారానే కోటప్పకొండ చూసానండి. వెస్టీజ్ ద్వారానే మొన్న మహానంది బూట్ క్యాంప్‌కి వెళ్ళానండి. వెస్టీజ్ ద్వారానే బాపట్ల బీచ్‌కి మన 2000 మందితో బీచ్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ బీచ్ ప్రోగ్రామ్ గూడా 2000 మందితో జరిగితే, ఆ బీచ్ ప్రోగ్రామ్ గూడా నేను ఫస్ట్ టైమ్ అండి బాపట్ల బీచ్‌కి. ఈ మూడిటిని నేను కొత్తగా వెళ్ళాలంటే వెళ్ళనుకోవచ్చు. మహానంది గూడా నేను గిద్దలూరులో చదువుకునేటప్పుడు దగ్గరే అండి మహానంది గూడా. కానీ నాకప్పుడు రాసి పెట్టలేదేమో. ఆ టైంలో ఇప్పుడు నాకు వెస్టీజ్ ద్వారా మహానందికి వెళ్ళటం జరిగింది. ఇలా కోటప్పకొండ చూడటం జరిగింది. కోటప్పకొండకి ఎప్పుడైతే బూట్ క్యాంప్‌కి వెళ్ళానో, నాకు వర్ధన్ సారు, మేడము అందరం వెళ్ళామండి. నేను ఆ క్యాంప్‌ని చూసి, ఆ జనాన్ని చూసి, "ఏంది సార్ ఇలా ఉన్నారు?" వర్ధన్ సార్‌ని అడిగాను నేను. "సార్ ఏంది సార్ ఇలా వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు తిరుగుతున్నారు. మీటింగ్ ఇనే వాళ్ళు వింటున్నారు. తిరిగేవాళ్ళు తిరుగుతున్నారు. నేనున్నాను సార్ ఎళ్ళిపోతాను సార్" అన్నాను. "సార్ నేనున్నాను సార్" అని గట్టిగా చెప్పి, "సార్ నేనెళ్ళిపోతాను సార్ నేనున్నాను. నాకేం నచ్చలేదు వెళ్ళిపోతానంటే" సార్ అన్నాడు, ఒక్క మాట వినండి. వచ్చారు ఎటు తిరిగి, ఈరోజు ఎటు తిరిగి అయిపోయింది. మధ్యాహ్నం నుంచి సెషన్ జరుగుతుంది. చాలా బాగా జరిగిద్ది సార్. ఒక్కసారి వినండి సార్" అంటే, ఆ అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం కూర్చోవడం జరిగిందండి. నా లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ అదేనండి. నా లైఫ్ టర్నింగ్ పాయింట్. సైదులు సార్ సెషన్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన వెంటనే అప్పటి నుంచి నేను వద్దనుకున్న వాడిని కూర్చున్న కుర్చీలో కూర్చున్న వాడిని సాయంత్రం 7 గంటల దాకా లెగవలేదండి. సాయంత్రం 7 గంటల దాకా లెగవలేదు. ఎందుకంటే సార్ సెషన్ అంత బాగా నాకు మోటివ్ అయింది. కళ్ళెమ్మట నీళ్ళొచ్చినియండి నాకు. ఎందుకు నేనిలా ఉన్నాను? అలాంటి పరిస్థితుల్లో సార్ అలా వచ్చాడు. నా కుటుంబానికి కూడా సేమ్ అదే పరిస్థితులు కదా! నేనెందుకు మోటివ్ అవ్వలేకపోతున్నాను? నేనెందుకు చేయలేకపోతున్నాను? అనే మాట నా మనసులో రగిలిందండి. ఆహ్, ఆ రోజు నాకు జరిగిన నాకు జరిగిన మోటివ్ నిజంగా అంతా ఇంతా కాదండి. చాలా మోటివ్ అయ్యాను. నిజంగా వర్ధన్ సార్‌కి చాలా బాగుంది సార్. ఎక్సలెంట్‌గా ఉంది. చాలా థాంక్ యూ సార్ అని చెప్పాను మేడం గారికి, వర్ధన్ సార్‌కి. ఎందుకంటే నేను వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోతే నేను ఈ ప్లాట్‌ఫార్మ్ మీద ఉండేవాడిని కాదేమో అనిపించింది.
నిజంగా మేడం గారు, శ్రీదేవి మేడం గారు, వర్ధన్ సార్ నన్ను పట్టుకొని ఉండటం వల్ల ఈ ప్లాట్‌ఫార్మ్ దగ్గర ఇక్కడి దాకా వచ్చానండి. అలాంటి తరుణంలో మళ్ళీ కొన్ని డేస్ తర్వాతే మళ్ళీ గుంటూరులో సెమినార్ జరగడం జరిగింది. సెమినార్ మన సుబ్బయ్య శెట్టి సార్ గారు రావడం జరిగింది. ఈ సుబ్బయ్య శెట్టి సార్ గారి మీటింగ్‌లో కూడా మంచి మోటివ్ అయిందండి నిజంగా. ఈ 2 మీటింగ్‌లు నాకు నా లైఫ్‌లో, నా జీవితంలో నేను వెస్టీజ్‌ని గట్టిగా పట్టుకోవడానికి నాకు బాగా కనెక్ట్ అయిందండి ఈ 2 మీటింగ్స్. ఎందుకంటే ఏదైనా వెళ్ళంగా ఏదైనా మనకు అనుభవం తెలిసిద్దండి. ఎవరికీ ఫస్ట్‌లోనే మీటింగ్స్‌కెళ్ళకుండా ఎవరికీ ఏది తెలీదు. గుర్తుపెట్టుకోండి. నాకు మీటింగ్స్ ద్వారానే నేను రియలైజ్ అవ్వడం ఖచ్చితంగా నన్ను నేను ఈ బిజినెస్‌కి కనెక్ట్ అవ్వడం జరిగింది. ఇలా బిజినెస్ కనెక్ట్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఏముందిలే మీటింగ్‌లు అంటా ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి లీడర్స్, మీటింగ్స్‌కి రాపోతే సక్సెస్ అనేది ఎవరికీ రాదు గుర్తుపెట్టుకోండి. ఆ మీటింగ్స్ ద్వారానే నేను నా లైఫ్‌ని మార్చుకోవడం జరిగింది. సుబ్బయ్య శెట్టి సార్ మీటింగు, సైదులు సార్ మీటింగ్ విన్న తర్వాత నేను ఖచ్చితంగా ఈ బిజినెస్ చెయ్యాలి అంతే. ఈ బిజినెస్ చెయ్యాలా అని ఈ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న టైంలో గూడా జాబ్ ఆఫీస్‌లో చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్‌కి చెప్పాను. ఫస్ట్‌లోనే నాకు నచ్చకపోతే మధ్యలో ఏదైనా పని పడితే వేరే జాబ్ దొరికితే ఖచ్చితంగా వెళ్తానని చెప్పాను. అప్పుడు అతనేమన్నాడు, "సరేరా, సరే ఓకేరా" అన్నాడు. అప్పుడు నేను ఆ ఆఫీస్‌కి వెళ్తూనే వెస్టీజ్‌కి న్యాయం చేయలేకపోయానన్నమాట. కానీ చెప్పేసాను ఒకరోజు, "అరేయ్! నేను ఉండలేను. ఖచ్చితంగా నేను వేరే జాబ్ చూసుకుంటాను. నాకు కుదరట్లేదు. నీకు న్యాయం అంటే బయటికి నా మనసు వేరే విధంగా ఉంది. నేను చేయలేను. నీకు ద్రోహం చేయలేను" అని. ఎందుకంటే నేను వెస్టీజ్ చెప్పాలని బయటికి నాకు చెప్పాలనిపిస్తా ఉంది. కానీ ఆఫీస్ నుంచి బయటికెళ్ళలేకపోతున్నాను. వెళ్తే మళ్ళీ నా ఫ్రెండ్‌కి నేను ద్రోహం చేసినట్టు ఉండిద్దని ఫోను చేసి, కాల్ చేసి చెప్పేసాను. చెప్పిన తర్వాత సరే ఓకే అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అతను ఓకే చెప్పడం జరిగిందో 2025 నవంబర్‌లో నా ఫుల్ టైమ్‌గా నా జాబ్‌ని రిజైన్ చేసి అప్పుడు ఆ జాబ్‌ని రిజైన్ చేసే టైంలో కూడా నాకు మళ్ళీ సివిల్ జాబ్‌కి ఆపర్చునిటీ మళ్ళీ వచ్చిందండి. బెంగుళూరు రమ్మని నీకు 80,000 జీతము అని మా ఫ్రెండ్ కాల్ చేశారు. నేను ఇప్పిస్తాను అని కాల్ చేశారు. "నువ్వు నా మైండ్‌ని డైవర్ట్ చేయొద్దురా నాయనా! ఇంక నా ఫుల్ టైమ్ నేను వెస్టీజ్‌కే ప్రాణం పెట్టి పని చేయాలని ఫిక్స్ అయ్యాను. నువ్వెప్పుడు దయచేసి ఈ మాటనైతే నా మైండ్‌లోకి తీసుకురావద్దు. ఎందుకంటే సక్సెస్ అయిన పీపుల్‌ని మా మేడం గారిని సక్సెస్ అయిన పీపుల్‌ని దగ్గర నుంచి చూస్తున్నాను. సురేష్ సార్‌ని చూసాను. ఈళ్ళందరిని చూసి నిజంగా ఖచ్చితంగా చెయ్యాలని మైండ్‌లో ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయ్యి ఇంక ఏదైనా అయితే జరిగితే ఏం జరిగినయి జరగని అంటే మా మేడం గారు కూడా ఆ జాబ్ రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేసి మా మేడం గారికి కూడా చెప్పడం జరిగింది. నేను ఈ జాబ్ ఖచ్చితంగా ఈ బిజినెస్ చేస్తాను అంటే చెయ్యి ఖచ్చితంగా మన లైఫ్ కూడా. అప్పుడు మా మేడం గారు బాగా నాకు సపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. నిజంగా మా మేడం గారు ఇంత సపోర్టివ్‌గా లేపోతే ఈ బిజినెస్‌లో నేను నడిచేవాడినే కాదు నిజంగా. ఎందుకంటే ఎక్కడికి పోయినా వచ్చిన 1 గంట, 3 గంటలయ్యేది ఇంటికొచ్చేలోపు. ఆ టైంలో గూడా ఎప్పుడు "నువ్వు పిల్లల్ని నేను చూసుకుంటాను. నువ్వు ఖచ్చితంగా జర్నీ చెయ్యి. మనకి ఈ పేదరికం ఖచ్చితంగా అసలకి పోవాలి ఇయన్నీ. ఏం చేస్తావో తెలీదు గానీ" ఇప్పటికి గూడా అదే మాటండి. ఇప్పటికి గూడా అదే మాట. "ఏం చేస్తావో తెలీదు గానీ ఈ కష్టాలన్నీ పోవాలి ఖచ్చితంగా" అని ఇప్పుడు గూడా నిన్న గూడా ఇదే మాట. ఈ మాట చెప్తూ ఉండేది మా మేడం గారు. నిజంగా అలాంటి భార్య దొరకటం నాకు అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా. ఎందుకంటే అందరూ అలా ఉండరు కదండీ! అందుకని నేను చాలా సంతోషం వేసేది. కష్టపడటానికి నాకు మొదటిగా బ్యాలన్స్ బాగా దొరికింది మా మేడం గారి సపోర్ట్ ద్వారా. అలా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. నేను ఫస్ట్ అండి నా ఇన్‌కమ్ రూ. 55తో స్టార్ట్ చేశాను. ప్రెస్టీజ్‌లో నాకు రూ. 55తో స్టార్ట్ చేసిన ఇన్‌కమ్ ఇప్పటికి నా నిజంగా అండి. ఈ మీటింగ్స్ ద్వారానే రూ. 55తో స్టార్ట్ చేసి నమ్మకంతో దిగాను. కానీ రూ. 55 వచ్చినప్పుడు ఎంతో వచ్చినాయని చాలామందికి మా ఫ్రెండ్‌కి, మా తమ్ముడికి చెప్తే, "అరె! నాకు తెలుసురా ఇయన్నీ చాలా చూసావు నువ్వు నాకు చెప్పొద్దురా" అనేవాడు మా తమ్ముడు కూడా. కానీ ఖచ్చితంగా ఈడికి నేను సక్సెస్ అయ్యి చూపించాలా అని అనుకునేవాడిని. ఎందుకంటే నా చెక్‌తోనే సమాధానం చెప్పాలా వీళ్ళకి. ఎందుకంటే సక్సెస్ అయిన పీపుల్‌ని దగ్గర నుంచి నేను చూసాను. నేను విన్నాను. అనే నమ్మకం నాకు కలిగింది. వీళ్ళకి నేను గెలిసినప్పుడే ఈళ్ళకి సమాధానం దొరికిద్దని డిసైడ్ అయ్యానండి. అప్పుడు డిసైడ్ అయ్యాను. ఆహ్, మీటింగ్స్‌కి ఎప్పుడైతే ఎళ్ళానో నాకు మోటివ్ బాగా రావడం జరిగిందండి. ఏదో చేంజ్ అనేది ఈజీ కాదండి గుర్తుపెట్టుకోండి. ఒక మనిషికి చేంజ్ అనేది ఈజీ కాదు. కానీ చేంజ్ చేస్తే మనం
కానీ చేంజ్ అనేది చేస్తే మన లైఫ్ అనేది తిరిగి చూసుకోకుండా అయిపోయిద్ది. గుర్తుపెట్టుకోండి లీడర్స్. ఈ బిజినెస్ అసలు చేద్దాము అనుకునేవాడినే కాదు. అలాంటి పరిస్థితుల నుంచి నేను ఈ బిజినెస్‌కి వచ్చాను. తర్వాత మైసూర్ మైండ్ సెట్ మీటింగ్ వెళ్ళడం జరిగింది. మైసూర్ మైండ్ సెట్ మీటింగ్ వెళ్ళి బాగా మోటివ్‌తో వచ్చేటప్పుడు అసలకి నాకు మళ్ళీ ఒక దెబ్బ తగిలిందండి మళ్ళీ. మా నాన్నగారు నేనొచ్చేటప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. మళ్ళీ నాకు అసలకి మా నాన్నగారికి నాకు అంత కోఆర్డినేషన్ అంత బాగా కమ్యూనికేషన్ ఉండేదండి. నిజంగా తట్టుకోలేక ఆ టైంలో మళ్ళీ బిజినెస్‌ని ఆపేద్దామని అనిపిచ్చింది. నిజంగా నిజంగా అండి. ఆ తరుణంలో ఇంకా ఈ బిజినెస్ నాకొద్దు. ఏంది ఇలా జరిగింది? నా మైసూరొచ్చినప్పుడు ఇలా జరిగింది. నేనెప్పుడు మా నాన్న దగ్గర ఉండేవాడిని. నేను మా నాన్న దగ్గర లేకపోయేలేక నాకిలా జరిగింది అని చాలా బాధపడ్డానండి నిజంగా. నేను మైసూరు నుంచి రిటర్న్ అయిన తర్వాత ఆ రోజు ముందు రోజు సాయంత్రం మా నాన్నగారితో మాట్లాడానండి. మాట్లాడి "నాన్న రేపొస్తున్నాను" అని చెప్పాను. అని చెప్పిన మధ్యలో నెల్లూరు దాకా వచ్చిన టైంలో మా నాన్నగారు ఇలా జరిగింది, చనిపోయారని తెలిసింది. అస్సలకి ఆ టైమయితే మర్చిపోలేను నిజంగా. ఇలా జరిగిన వెంటనే మళ్ళీ చాలా 3 నెలలు నేను కోలుకోలేదండి నిజంగా. బిజినెస్‌ని ఆపేద్దాం అనుకున్నాను. కానీ ఒకటే గుర్తుపెట్టుకున్నాను. నన్ను నమ్మి వచ్చిన శ్రీదేవి మేడం గారికి, నా టీమ్‌కి నేనేం సమాధానం చెప్పాలనేది మళ్ళీ నన్ను నేనే మేడం గారొచ్చి ఇంటికొచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది. నన్ను నేను మళ్ళీ అంతా మన మంచికే ఏదో ఒకటి ఇలా జరిగింది. నీకేదో ఇంకో సక్సెస్ ముందుంది. వీళ్ళెందుకు ఇలా నా దగ్గరికొచ్చి చెప్తున్నారంటే, ఖచ్చితంగా నువ్వు సాధించాలని చెప్తున్నారంటే, సాధించి చూపియాల. మా నాన్నగారిని నేను చేయాలని మా నాన్నగారికి కొన్ని గోల్స్ పెట్టుకొని చెప్దాము. మా నాన్న సక్సెస్‌ని ఆ దారిని చూపిద్దాం అనుకున్నాను. మా నాన్నగారికి చూపించలేకపోయాను. ఖచ్చితంగా ఇప్పుడు మా ఫ్యామిలీకి, మా అమ్మగారికి, మా కుటుంబానికి నేను సక్సెస్ అయ్యి చూపించాలి అనే మళ్ళీ మళ్ళీ దృఢంగా నిశ్చయంతో గోల్ పెట్టుకొని వర్క్ చేయడం జరిగిందండి. వర్క్ చేస్తూ ఇప్పటికి ఈ ఈ టైంలో మళ్ళీ ఆ టైంని కోలుకొని మళ్ళీ మేము ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మేడం గారు ఇప్పటికి కూడా ప్రతిరోజు నాకు కాల్ చేస్తూనే వాళ్ళు ఇప్పటికీ నాకు చెప్తూ ఉంటారు. "మీరు సక్సెస్ అవుతారు సార్" అని. ఎందుకంటే ఎప్పుడు ప్రతిరోజు అప్లైనర్‌తో మాట్లాడుతూ ఉంటే ఎలా సక్సెస్ అవ్వాలి? ఎలా అని మోటివ్ చెప్తారండి. నెగెటివ్ పీపుల్‌తో మాట్లాడితే నెగెటివే వచ్చిద్ది. సక్సెస్ అయిన లీడర్స్‌తో మాట్లాడితే సక్సెస్సే వచ్చిద్దని నిజంగా రియల్‌గా ప్రూవ్ చేశారు మా మేడం గారు. ఎప్పటికీ తరతరాలు మేడం గారికి నేను రుణపడి ఉంటాను నిజంగా. అలాంటి మంచి ప్లాట్‌ఫార్మ్‌ని నాకు పరిచయం చేసిన మా మేడం గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను నిజంగా. ఈ ఈ బిజినెస్‌లో నన్ నన్ను నేను నమ్ముకొని చాలామంది వచ్చారు. వాళ్ళకి న్యాయం చేయాలి అనే ఓపికతో నిలబడటానికి కారణం మా శ్రీదేవి మేడం గారు నిజంగా అండి. ఆహ్, తర్వాత ఈ నిలబడిన టైంలోనే కంపెనీ నన్ను గుర్తించి ఆహ్, నాకు మన ఇండియా వైడ్‌గా లక్కీ డ్రా తీశారండి. లక్కీ డ్రా తీస్తే ఐడీ నంబర్‌లని ఇండియా వైడ్‌గా లక్కీ డ్రా తీస్తే ఆ లక్కీ డ్రాలో నా పేరు తగిలిందండి. అసలకి ఎంత అదృష్టం అనుకున్నాను నిజంగా నాకెవరు నమ్మలేదండి నేను. 3 రోజుల దాకా నమ్మలేదు వీళ్ళు చెప్తున్నా గాని. ఎందుకంటే ఇండియా వైస్‌గా టోటల్‌గా లక్కీ డ్రా తీస్తే నా పేరు తగలటం ఏంది? నా పేరెందుకు రావాలి? నా ఐడీ నంబర్ ఎందుకు తగిలిందంటే వైజాగ్ బ్రాంచ్‌కి కాల్ చేస్తే సార్ మీ ఐడీ నంబర్ తగిలింది సార్ అని చెప్పారు. నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. ఆ లక్కీ డ్రాలో నాకు ఐఎఫ్‌బి వాషింగ్ మెషిన్ 45,000 రూపాయలు విలువ చేసే వాషింగ్ మెషిన్ నాకు రావటం జరిగిందండి. ఎందుకంటే నేను నిలబడి ఈ బిజినెస్‌కి నమ్మకంతో చేస్తానని నిలబడి ఉన్నాను కాబట్టి, నమ్మకంతో ఉన్నాను కాబట్టి, ఆ విశ్వాసంతో ఉన్నాను కాబట్టి నాకు ఇది నాకు ఐఎఫ్‌బి వాషింగ్ మెషిన్ రావడం జరిగిందండి. ఈ వాషింగ్ మెషిన్‌ని నాకు రావడంతో బిజినెస్ అనేది కొంచెం మూవ్ అయిందండి. ఎందుకంటే అందరూ అంటా ఉన్నారు, "సార్ మీ వాషింగ్ మెషిన్‌ని, మీ ఫోటోని" ఫస్ట్ టైమ్ నేను వైజాగ్ వెళ్ళడం కూడా ఫస్ట్ టైమ్ అండి. బ్రాంచ్‌కి వెళ్లి చంద్రశేఖర్ సార్‌తో ఫోటో దిగి ఈ వాషింగ్ మెషిన్‌ని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఈ ట ఈ ఈ ఫోటోని మన ఏపీ, తెలంగాణలో గూడా ఫోటోని గ్రూప్‌లో పెట్టుకొని బిజినెస్ చేసుకునేవాళ్ళు నాకు ఫోన్స్ వచ్చినియి చాలా. అన్నారు, "సార్ మీ ఫోటోతో ఏపీ, తెలంగాణలో తిరుగుతుంది సార్. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దేవుడు మీకు మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు" అని వాళ్ళు చెప్తుంటే నిజంగా ఇంత ఆపర్చునిటీ ఇచ్చారా? ఇంత మంచి దేవుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. నేను ముందుకు వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి అనే ఇంకా మోటివ్‌తో ముందుకు వెళ్ళడం జరిగిందండి నిజంగా. ఇంత మోటివ్‌ని ఎవరిస్తారండి నిజంగా. దేవుడి రూపంలో నిజంగా అలా జరగటం జరిగింది.
నిజంగా వెస్టీజ్ బిజినెస్‌ని మీటింగ్స్ ద్వారా నేనెప్పుడైతే నిలబడిన దరిదాపులుగా నేను ఇప్పటికి ఎన్ని మీటింగ్స్‌కెళ్ళానో నేను రాసుకున్నానండి మీటింగ్స్ అన్నీ. ప్రతి మీటింగు డేట్ రాసుకున్నాను. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి గుర్తుపెట్టుకోండి లీడర్స్, మనం మీటింగ్‌కి వెళ్ళంది సక్సెస్ కాము. మీటింగ్‌కి వెళ్ళిన వాళ్ళు సక్సెస్ కాకుండా లేరు. మీటింగ్స్‌కి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళని దగ్గర నుంచి చూస్తున్నాం. మీరేం చేస్తున్నారు? ఆ మీటింగ్ 4 మీటింగ్‌లు అదే మీటింగ్‌లే. వాళ్ళు చెప్పేదే చెప్తున్నారులే అనుకుంటూ ఉన్నారు చాలామంది. గుర్తుపెట్టుకోండి లీడర్స్, మీటింగ్స్ అనేది మన వెస్టీజ్ బిజినెస్‌కి మంచి ప్లాట్‌ఫార్మ్ అండి. మీటింగ్స్‌లో ఎవరైతే కూర్చుంటారో, కూర్చోబెడతారో వాళ్ళ సక్సెస్‌ని ఎవరు ఆపలేరు. విశ్వాసంతో నమ్మండి ఫస్ట్. ఆ నమ్మకమే మిమ్మల్ని గెలిపిచ్చిద్ది ఖచ్చితంగా. ఈ నమ్మకం లేనిది ఎవరికీ సక్సెస్ రాదండి. ఫస్ట్ బిజినెస్ నమ్మాను కాబట్టే నాకు ఈ వెస్టీజ్ ద్వారానే కోటప్ప కూడా చూడగలిగాను. వెస్టీజ్ ద్వారానే నేను వైజాగ్ బ్రాంచ్‌కి వెళ్ళగలిగాను. చూడగలిగాను. వెస్టీజ్ ద్వారానే మహానందిని చూడగలిగాను. వెస్టీజ్ ద్వారానే బాపట్ల అంతా 2,000 మంది జరిగిన ట్రైనింగ్ చూడగలిగాను. నాకు తెలీదండి ఇయన్నీ. ఫస్ట్ టైమ్ వెస్టీజ్ ద్వారానే ఇయన్నీ చూడగలిగాను. నేను చూడగలిగానంటే మీకెందుకు అందరికి అవకాశం ఉంది. నేను బీబీ మేడంతో ఫోటో దిగడానికి కూడా నాకు టైం అంటే ఆపర్చునిటీ లేదు ఆ రోజు బూట్ క్యాంప్‌కి వెళ్ళినప్పుడు. కానీ ఈ మేడం గారిని చూసి ఆ మేడం గారే సక్సెస్ కాంగా నేనెందుకు సక్సెస్ కాలేను అని ఇంకో మోటివ్ పెట్టుకున్నాను మళ్ళీ. ఖచ్చితంగా ప్రతిరోజు నాది నాలో మేడం గారు చెప్తుంటారు, "సార్ మీ ఓపికే మీకు మంచి సమాధానం సార్ మీకు. ఖచ్చితంగా మీరింత డిసిప్లిన్‌గా ఉన్నారు నిజంగా. ఇంత ఓర్పుతో ఉన్నారు, ఇంత సహనంతో ఉన్నారు. బిజినెస్ మీకు ఖచ్చితంగా స మీకు గెలుపునిచ్చిద్ది సార్ ఈ బిజినెస్" అనేది చెప్పడంతో నిజంగా నేనెవరు చెప్పినా మా లైఫ్ లైనర్స్‌కి ఎవరు చెప్పినా మీరెవరు ఎవరిని అడగొద్దు హోమ్ మీట్స్‌కెళ్ళినప్పుడు. ఖచ్చితంగా మీ మాట మార్చుకోండి, మీ తీరు మార్చుకోండి. ఖచ్చితంగా మీకు బిజినెస్ ఖచ్చితంగా మంచి లీడర్స్ దొరుకుతారంటే నాకు మంచి మంచి లీడర్స్ దొరికారండి. ఆ బిజినెస్ ముందుకెళ్ళడానికి కారణమైన అటువంటి లీడర్స్ దొరికారు. నిజంగా మంచిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ చిన్న సక్సెస్‌ని తీసుకోవడానికి కూడా నా లైఫ్ లైనర్సే కారణం. వాళ్ళు లేనిదే నేను లేను. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి వచ్చారు కాబట్టి వాళ్ళకి చెక్స్ ఇప్పిస్తున్నాను. నేను తీసుకుంటూ ఉన్నాను. నేను ముందుకెళ్తున్నా అంటే నా అప్లైనరే కారణం. అప్లైనర్ లేనిదే నేను ముందుకు వెళ్ళలేదు. ఖచ్చితంగా నేనెప్పటికీ మా అప్లైనర్‌ని గుర్తుపెట్టుకుంటానండి. ఎవరైతే అప్లైనర్‌ని గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు సక్సెస్ ఖచ్చితంగా అవుతారండి. అప్లైనర్‌ని ఎప్పుడు ఎవరి దగ్గర చెడు చెప్పవద్దండి గుర్తుపెట్టుకోండి. మన గురించి గాని, మన అప్లైనర్ గురించి గాని, మన లైఫ్ లైన్స్ గురించి గాని ఎవరి దగ్గర చెడు మాట్లాడకండి. మంచినే తీసుకోండి. నెగెటివ్స్‌నన్నీ పక్కన పెట్టండి. మనకేం కావాలో అది తీసుకోండి. ఎందుకంటే, ఈ బాధలన్నీ పడ్డానండి నేను. ఈ బాధలన్నీ పడి వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, వాడిట్టా, వీడిట్టా చెప్తుంటే నేను పట్టించుకునేవాడిని కాదండి నిజంగా. ఎందుకంటే, నేనొచ్చే మోటివ్ అది కాదు. నేను ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? అని మేడం గారి ద్వారా నేను సక్సెస్ తీసుకున్నాను. నేను అప్పుడప్పుడు సార్ మీతో జర్నీ చేస్తాను సార్. మన రవి సార్‌తో అడిగినప్పుడు, "సార్ మీరు గర్భగుడిలో ఉన్నారు సార్ మీరు." అని అనేవాడు. ఎందుకంటే, మన శ్రీదేవి మేడం గారు అనేవాడు. "మీరు గర్భగుడిలో ఉన్నారు సార్. మీకంతట దగ్గరే ఉంది మేడం గారు. మీరు సక్సెస్ ఈజీగా అవుతారు సార్" అని నాకింకా మోటివ్ కలిగించారు. మన రవి సార్ గాని, ఆనంద్ సార్ గాని, మన సురేష్ సార్ గాని వీళ్ళందరిని కలిసినప్పుడు, "సార్ మీరు సక్సెస్ అవుతారని" గట్టిగా వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు నిజంగా. అలాగే శోభ మేడం గూడా ఎప్పుడైతే "సార్ మీకు ఆ భయాన్ని వదిలేయండి సార్. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని" ఎప్పటికప్పుడు మేడం గారు కూడా నాకు అంత మోటివేషన్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఒకటే మాట అనేవాళ్ళు, "సార్ మీరు చెప్తే తీసుకుంటారు. అందుకే మీకు చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆ గుణం మీ దగ్గర ఉంది సార్. ఆ డిసిప్లిన్ మీ దగ్గర ఉంది. మీరు నేర్చుకుంటారు సార్" అని మేడం గారు ఇప్పటికి కూడా నిన్న గూడా అన్నారు మేడం గారు గూడా. అనేలేకే ఏదో మేడం నేను పెరిగిన వాతావరణం గూడా పెద్దల మధ్యలో అలా పెరిగాను మేడం. ఎవరికీ ఎటువంటి హాని చేయలేదు. చేతనైతే సహాయమే చేయాలని ఉండేది గానీ, అదే నాది మా తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసుకున్నారో లేదు గానీ, నేను ఈ ప్లాట్‌ఫార్మ్ రావడానికి మా తల్లిదండ్రులు ముఖ్య కారణమండి నిజంగా. వాళ్ళిలా ఉన్నారు కాబట్టే వాళ్ళకి ఆ సక్సెస్‌ని నా బలంగా నేను జాబ్ చేసి వాళ్ళకి ఏదో చేయాలనుకున్నాను. అది ఈ వెస్టీజ్ ద్వారానే నాకు వచ్చిందని అనుకున్నానండి. ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా సంతోషపడ్డాను. నేను ఈ చిన్న సక్సెస్ రూ. 55,000 స్టార్ట్ అయ్యి, ఇప్పటికి నేను సిల్వర్ డైరెక్టర్‌లోనే 35,000 చెక్ తీసుకోవడం జరిగిందండి. సిల్వర్ డైరెక్టర్‌లోనే 35,000 చెక్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను గోల్డ్ డైరెక్టర్‌గా నిలబడ్డానండి. గోల్డ్ డైరెక్టర్‌గా నిలబడ్డాను. ఎందుకంటే
ప్రతి ఒక్కళ్ళు నా టీమ్‌లో నేను నాతో పాటు గాక ఇప్పుడు నేను గోల్డ్ నిలబడి మా లైఫ్ లైనర్స్ అందరిని సిల్వర్‌లుగా చేసి అందరిని నాతో పాటు మా లైఫ్ లైనర్స్ గోల్డ్‌గా గూడా అయ్యున్నారండి. అంత మా లైఫ్ లైన్స్ ఇలా అందరూ అయినప్పుడు మిగతా వాళ్ళందరిని ఎందుకు చేయలేను అనే ఇంకా బలంగా కలుగుతుంది. నేనిప్పుడు రోజు రోజుకి ముందుకెళ్ళాలంటే ఆహ్, ఐడీ లేనిదే ఇంటికి రానండి. ఐడీ ఖచ్చితంగా ఐడీ వెయ్యాలంతే. ఆ ఐడీ ఇప్పుడు మన పాండు సార్ మేడంగా అప్పుడు పాండు సార్ గురించి చెప్తా ఉండేవాళ్ళు. 3 ఐడీ లేనిదే అన్నం గూడా తినేవాడు కాదంట నిజంగా. ఎంఎస్ఆర్ సార్ చెప్పేవాళ్ళు. కానీ నిజంగా అది రగల్లా నాలో. నేనిప్పుడు ఖచ్చితంగా ఆ మాట ద్వారా తీసుకొని ఐడీ ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాలని వెళ్తున్నాను నిజంగానండి. ఈ చిన్న సక్సెస్‌కి మా లైఫ్ లైనర్స్ మా అప్లైనర్ మేడం గారు ఎంఎస్ఆర్ సార్ అసోసియేషన్స్‌లో ఉండి ఆయన విలువలను తీసుకొని ముందుకెళ్తున్నానండి. ధర్మంగా, న్యాయబద్ధంగా ఎవరికీ అన్యాయం చేయకుండా ఈ బిజినెస్ ఉందని బాగా నమ్మి చేస్తున్నానండి. ఇలాంటి బిజినెస్ ఆపర్చునిటీ నాకిచ్చినందుకు మా మేడం గారికి వన్స్ అగైన్ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఆహ్, ఒక ఆహ్, చిన్న కథతో నేను కంప్లీట్ చేస్తానండి. ఆహ్, ఇంతవరకి ఇదండి నా సక్సెస్ చిన్న సక్సెస్ జర్నీ. ప్రతి ఒక్కళ్ళు నమ్మండి. నెగెటివ్‌తో ఉండకండి. పాజిటివ్‌నే తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఏదైనా సరే నేను నాతో పలకని వాళ్ళని కూడా నేను మనం ఏందిలే వాళ్ళని పలకరించేదనుకోకుండా వాళ్ళకి బిజినెస్ చెప్పడం జరిగిందండి. ఎందుకంటే నన్ను నేను మార్చుకున్నాను. మైసూర్ మీటింగ్‌కెళ్ళిన తర్వాత నన్ను నేను మార్చుకొని, నా మైండ్ సెట్‌ని మార్చుకొని శత్రువునైనా పలకరించాలని వాళ్ళకి కూడా అలాంటి ఆహ్, ప వాళ్ళకి కూడా బిజినెస్ చెప్పడం జరిగిందండి. నా మార్పొచ్చిన తర్వాత మా ఊర్లోనే మా ఊరి రేషన్ డీలర్ అక్క అన్నది, చిరంజీవి నీలో ఇంత మార్పొచ్చిందేంది? నేను నిన్ను ఇలా చూస్తున్నాను అనుకోలేదు నిజంగా. ఇంతకుముందు ఉండేవాడివి కానీ ఇంత మా ఇంత మార్పనేది నేను చూడలేదు నిజంగా. నీలో మాటల్లోనే అర్థమైపోతుంది. ఈ బిజినెస్‌కి నేను గూడా వస్తాను అని ఆ మార్పు ద్వారా చూసి నాకు ఐడియా ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి లీడర్స్. మనల్ని మనం మార్చుకోపోతే ఎప్పటికీ బిజినెస్ అనేది మనం అలాగే ఉంటాము గుర్తుపెట్టుకోండి. నేను అలా మారాను కాబట్టే నాకు ఐడీస్ రావడం జరుగుతుంది. మంచి మంచి లీడర్స్‌ని రావడం జరిగింది. బిజినెస్ నాకిస్తుంది. బిజినెస్‌ని ఎలా చేస్తున్నామో మనం. నమ్మితే బిజినెస్ నీకేమిస్తుంది? నువ్వు నమ్మకపోతే నీకెలా ఉంటదనేది ఖచ్చితంగా మీకే తెలియపరుస్తున్నాను. ఓకే. థాంక్ యూ లీడర్స్. ఒక చిన్న కథతో కంప్లీట్ చేస్తాను. ఈ చిన్న 11 గ్రామాల కథండి ఇది. ఆ 11 గ్రామాల్లో ఆహ్, చాలామంది వాళ్ళ ఊరిలో వర్షాలనేవి పడకు పడ పడుతూ అసలు పడక పడ పడవండి. వర్షాలనేవి లేకుండా ఉండేవి. 11 మంది గ్రామాల్లో అందరూ ఒక చోటకి చేరి ఆహ్ మన ఊర్లో వర్షాలెందుకు పడట్లేదు? ఏంది? ఏం చేద్దాము? అని అనుకుంటూ ప్రతిరోజు బాధపడుతూనే ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నారు. ఒకరోజు ఒక 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 పెద్దాయన ఒక ఋషి వాళ్ళు అటువైపుగా దారిలో ఎళ్తూ, మీ ఊర్లో వర్షాలు పడాలంటే మీ ఊరిలో వర్షాలు పడాలంటే ఒక కొంత దూరంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక పూజారి ఉన్నారు. ఆ పూజారి చేత మీరు ఒక ఆహ్, అది యజ్ఞం చేపిస్తే మీ ఊర్లో వర్షం పడిద్ది అని చెప్తారండి. మీ ఊర్లో వర్షం పడిద్దని చెప్తారు. అప్పుడు ఆ 11 గ్రామాల అందరూ ఆయన చెప్పిన తర్వాత ఒకసారి కూర్చొని ఏం చేద్దాము ఏందనుకోని ఇలా చెప్పాడు కదా! ఒకసారి వెళ్దాము అని ఆ 11 గ్రామాలు 11 గ్రామాలోళ్ళు అందరూ అనుకోని ఒకసారి ఆ పూజారి దగ్గరికి వెళ్ళటం జరిగిందండి. మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది. మాట్లాడిన తర్వాత పలానా రోజు, పలానా టైంలో మీరు ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క మనిషి రండి. మీకు ఈ యజ్ఞం అనేది చేస్తాను. ఖచ్చితంగా మీ ఊర్లో వర్షం పడిద్ది అని చెప్పడం జరిగిద్దండి వాళ్ళకి. వాళ్ళందరూ ఇంటికెళ్ళి ఏదో చెప్తున్నాడులే ఆయనకేం తెలుసు. కొంతమంది ఆయనకేం తెలుసు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వర్షం పడంది. ఇప్పుడు పడిద్దా అని వాళ్ళు కొంచెం డీమోటివేట్ చేసేవాళ్ళు, పాజిటివ్‌కి వెళ్ళేవాళ్ళున్నారు. ఏదైతే అదైంది. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఆహ్, ఆయన చెప్పాడు కదా! చూద్దాం ఇన్ని సంవత్సరాల నుంచి పడలేదు. ఒక్క ఆశతో వెళ్దాము. ఏమైద్దో చూద్దామని 11 గ్రామాల నుంచి 11 మంది వ్యక్తులు ఆ పూజారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. పూజ పూజ స్టార్ట్ చేశాడు. పూజ స్టార్ట్ చేసి యజ్ఞం స్టార్ట్ చేసి మొదలుపెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత ఆహ్ అందరిని, అందరిని పిలుస్తూ ఉన్నాడండి. అందరిని పిలుస్తూ యజ్ఞం అయిపోయిన తర్వాత "మీ ఊరిలో వర్షం పడదు" అని అన్నాడు. ఎందుకంటే కారణం చెప్పలేదన్నమాట.
మీ ఊర్లో వర్షం పడదు. మీ ఊర్లో ఆ 11 మందిలో మీ ఊర్లో అందరూ 10 మందికి చెప్పేసాడు. మీ ఊర్లో వర్షం పడదు అని. ఎందుకంటే 11 మనిషికి ఎందుకు చెప్పాడు మీ ఊర్లో వర్షం పడిద్దని ఖచ్చితంగా ఆ 11 మనిషికి ఎందుకు చెప్పాడంటే, అతను ఆ 11 మంది అందరూ గ్రామం అంతా కూర్చొని వచ్చేటప్పుడు ఆహ్, అతని నమ్మకంతో వచ్చేటప్పుడు గొడుగు తీసుకొనొచ్చాడండి. గొడుగు తీసుకొని ఆ యజ్ఞంకొచ్చాడు. ఎందుకంటే పూజారి యజ్ఞం చేస్తాడు. వర్షం పడిద్ది. వర్షం పడిద్ది. వచ్చేటప్పుడు మన గొడుగు దగ్గర ఉండాలి. ఆ నమ్మకంతో ఆయన ఆడికొచ్చాడండి. మిగతా 10 మంది ఆ నమ్మకం అనేది పోయామనుకున్నారండి. కానీ ఆ ఒక్క వ్యక్తి మటికి వర్షం పడిద్ది ఖచ్చితంగా మా గ్రామంలో అని నమ్మి ఆ గొడుగుని తీసుకొచ్చుకున్నాడండి. ఆ పూజ అయిపోంగానే అతను ఊరెళ్ళంగానే ఖచ్చితంగా వర్షం పడిందండి. ఎందుకంటే అతను నమ్మాడు. విశ్వాసంతో వచ్చాడు. కాబట్టి అతను ఖచ్చితంగా అనుకున్నది జరిగింది. మనం ఏం చేస్తున్నాము? మీరు నమ్ముతున్నారా బిజినెస్‌ని? నమ్మట్లేదా? అది మన అందరికీ లీడర్స్‌గా అందరికీ వదిలేస్తున్నాను. మనం బిజినెస్ ఎలా నమ్మాలి? నమ్మితే ఎలా ఉండిద్ది? మనం ఏదైతే అనుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడండి. మనం అనుకోవట్లేదు అంతే. ఈరోజు అనుకోండి దేవుడు నాకు ఖచ్చితంగా ఈ మంచి లీడర్ కావాలి. మంచి లీడర్ ఈ లీడర్‌లో నాకొక 5,000 పాయింట్లు కావాలి ఈ లీడర్ ద్వారా అని మంచి లీడర్‌ని ఇస్తాడు. మనం అనుకోవట్లేదు అంతే. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి లీడర్స్. ఈ ఈ గొడుగు పట్టుకున్న అతనికి వచ్చిన సక్సెస్ మనకెందుకు రాదు? మనం ఎందుకు నమ్మట్లేదు? మన కుటుంబంలో మనమే ఫస్ట్ నమ్మకపోతే, మన కుటుంబానికి ఎవరు పునాది వేస్తారు? ఎవరు మనకి సక్సెస్ ఎలా వచ్చిద్ది? మన పేదరికాన్ని మనమే పోగొట్టాలి. గుర్తుపెట్టుకోండి. మన పేదరికాన్ని మనం నమ్మితే, మన కుటుంబం అంతా బాగుపడిద్ది గుర్తుపెట్టుకోండి. నేను ఈ బిజినెస్‌ని నేనే నమ్మకపోతే నా కుటుంబం నన్ను ఎలా నమ్మిద్ది? నేను నమ్మితే కుటుంబం సక్సెస్‌ని నేను ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది బలంగా పెట్టుకున్నానండి. బలంగా పెట్టుకునే ఈ స ఈ బిజినెస్‌లోకి అడుగుపెట్టడం జరిగింది. ఇంక వెనక్కి తగ్గేది లేదండి. ఏదైతే అది సక్సెస్ అవ్వటమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను. ఖచ్చితంగా అప్లైన్‌తో పాటు నడుస్తూ సక్సెస్ అయిన లీడర్స్ మాటలు తీసుకుంటూ ప్రతిరోజు నిత్య విద్యార్థిగా ఉంటానే ఉన్నానండి నేర్చుకుంటూ. మా లైఫ్ లెర్నర్స్ కూడా అదే చెప్తున్నాను. నేనిలా ఉన్నా, ఇలా మీరు ఉంటే మీ సక్సెస్‌ని ఎవరు ఆపలేరని. ఎందుకంటే వాళ్ళకి నెగెటివ్‌ని అసలు నింపను. పాజిటివ్‌తోనే నింపుతాను. మనం ఎలా చేస్తున్నామనేది మీకే మీరు కూడా గమనించండి లీడర్స్. ఆహ్, థాంక్ యూ. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు మన శోభా మేడం ద్వారా ఇంత మంచి ఆపర్చునిటీ మాట్లాడగలిగే అవకాశం నాకిచ్చినందుకు, మా శ్రీదేవి మేడం ద్వారా ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ నాకు పరిచయమైనందుకు, మన కొండేవి సురేష్ సార్ ద్వారా ఇంత మంచి నాలెడ్జ్ తీసుకున్నందుకు, ఆనంద్ సార్ వీళ్ళందరికీ నిజంగా వాళ్ళందరిని నేను బాగా ఇప్పటికి అందరికి చెప్పుకుంటా ఉంటాను మా లీడర్స్ అందరికీ. వాళ్ళందరి ద్వారా నేను తీసుకున్న నాలెడ్జ్‌ని మా లైఫ్ లైన్స్‌కి పంచడం జరుగుతుంది. కాపీ పేస్ట్ బిజినెసే కాబట్టి మనందరమే ఆర్థికంగా ఎదుగుదాము. ఈ పేదరికాన్ని నిజంగా ఎంఎస్ఆర్ సార్ మాటల్లోని పేదరికాన్ని యుద్ధం చేద్దామనే మాట నిజంగా ఆ మాటలు సార్ చెప్తుంటేనే ఒళ్ళు గగురు పుడుస్తుంది నిజంగా. నిజంగా నేను చెయ్యాలంతే. ఇంక వేరే ఆప్షన్ లేదు నాకు అనేది పెట్టుకున్నాను. ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. మా లైఫ్ లైన్స్ కూడా సక్సెస్ చేస్తాను. మా అప్‌లైన్ మాటలు వింటూ నేను ముందుకు వెళ్తాను. ఇలా ఇలా ఈ చిన్న సక్సెస్‌ని ఇచ్చిన లైఫ్ లైనర్స్‌కి, మా అప్‌లైనర్స్‌కి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన దినేష్ సార్‌కి, శోభ మేడం గారికి థాంక్స్ చెప్పుకుంటున్నాను మేడం. ఇంత మంచి అవకాశం నాకిచ్చినందుకు. ఏదైనా చెడు నాకు ఏదన్నా మాట్లాడి ఉంటే క్షమించండి. మంచినే తీసుకోండి. చెడుని వదిలేయండి. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ వన్స్ అగైన్ థాంక్ యూ లీడర్స్. ఇంతసేపు మీరు విన్నందుకు. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ సార్. చిరంజీవి సార్. థ్యాంక్ యూ సార్. సూపర్, సూపర్, సూపర్ సార్. చాలా బాగా చెప్పారు సార్. ఎక్సలెంట్. అసలు మామూలుగా లేదు మీ టెస్టిమనీ. ఎంత కష్టపడినారు మీరు డౌన్ టు ఎర్త్‌గా. చాలా చోట్ల రిజెక్షన్స్ వచ్చినా అని మీరు నిలబడ్డారు. కానీ మీరు ఇప్పుడు స్టోరీ చెప్పారు చూడండి సార్. అన్ని గ్రామాల నుంచి వచ్చి ఒకతను గొడుగు తెచ్చారని ఆయనకున్న ఓకే. నమ్మకం. అంటే మనం ఎప్పుడైతే హోమ్ మీటింగ్ చేస్తామో, వేరే వాళ్ళకి చెప్తామో, 10 మందికి చెప్తే ఒక్కరు కనెక్ట్ అవుతారు. చాలా మంది అలాగే చెప్తారు. అంటే ఒక నమ్మకం ఉన్న వ్యక్తి ఇక్కడ నిలబడగలడు. దీని గురించి ఓకే. తెలుసుకున్న వాళ్ళు మీటింగ్స్‌కెళ్ళి చాలా బాగా తెలుసుకున్న వాళ్ళే ఇందులో నిలబడగలరు. ఇంకో విషయం ఓర్పు, సహనం అది కూడా ఉండాలి. నమ్మకం ఉండాలి. మనం జరుగుతున్నది అదే కదా సార్. అందరూ అవును మామూలుగా మేడం. వచ్చారు. ఒక్కరే
గొడుగుతూ ఉన్నారు. అంటే ఇంట్లో కూడా చాలా మంది అయితే ఒకరుంటే వెస్టీజ్‌లో అందరు నమ్మరు. వీధి వాళ్ళు నమ్మరు. మనకు తెలిసిన వాళ్ళు నమ్మరు. మన ఫ్రెండ్స్ నమ్మరు. మనం ఒక్కరమే నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనే స్టోరీలో మీదేంది సార్ అది? మీరు ఇప్పుడు నిలబడ్డారు చాలా తక్కువ సమయంలో. చాలా సూపర్ సార్. చాలా చాలా గ్రేట్ మీరు. ఇంత బాగా ఇంత మంచి చెక్ తెచ్చుకోవడం చాలా గ్రేట్. అంటే చిన్న లెవెల్స్‌లోనే ఇంత బాగా కష్టపడి అంటే మీరంత బయట అన్ని ఇయర్స్ కష్టపడ్డారు. కానీ మీకంత ఇన్‌కమ్ రాలేదు. చూడండి సార్ చాలా తక్కువ అంటే ఖచ్చితంగా మీరు చేసింది వరకు 6-8 మంత్సే నాకు తెలిసిన వరకు కదా సార్? ఒక 6 అవును మంత్స్‌లో సార్. మీరు చాలా మంచి గ్రో తీసుకున్నారు. చాలా సూపర్ సార్. చాలా హ్యాపీ. ఇంగా ముందు ముందు మీరు బాగా సక్సెస్ అవ్వాలని, ఇంగా మీ గోల్స్‌ని రీచ్ అవ్వాలని ఇది కేవలం మీ విజయానికి తొలి ఒక్క మాట మెట్టు మేడం. సార్. సార్. నా ఈ డిసెంబర్ కల్లా నేను అంటే నేను అనుకున్న హౌస్‌ని ప్లాన్ చేయాలని బలంగా పెట్టుకున్నాను మేడం. సూపర్. హౌస్‌ని ఖచ్చితంగా వెస్టీజ్ డబ్బుల ద్వారానే హౌస్ కట్టాలి అనేది పెట్టుకున్నాను. ఖచ్చితంగా కడతాను మేడం. మీరు ఇంకోటి మేడం, ఇంకోటి సార్. నేను బాగుంటేనే నా కుటుంబం బాగుండిద్ది. నేను బాగుంటేనే నా టీమ్ బాగుండిద్ది అనే యెస్. దృఢమైన సంకల్పంతో దిగాను మేడం. ఖచ్చితంగా అలాగే ఉంటాను మేడం. థ్యాంక్ యూ సార్. సూపర్. సూపర్. మీ నమ్మకమే మీకు సక్సెస్‌కి దారి సార్. ఇప్పుడు మీ విజయానికి ఇది తొలిమెట్టు సార్. మీకొస్తున్న అమౌంట్, చెక్ గాని, ఏదైనా గాని మీ విజయానికి ఇది తొలిమెట్టు. అంటే ఫస్ట్ మెట్టే మనకెప్పుడైనా గాని హార్డ్‌గా ఉంటుంది కదా! తర్వాత అవును. తర్వాత స్టెప్స్ అన్నీ ఈజీగా ఉంటాయి. ఒకసారి దాని పైకెక్కితే మనం ఈజీగా లెవెల్స్ అచీవ్ అయిపోయి వెళ్తా ఉండొచ్చు. చాలా సూపర్ టెస్టిమనీ సార్. బాగా చెప్పారు. గ్రేట్ థింగ్స్. ఎంతైనా గాని నమ్మకంగా మనం ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ! థాంక్ యూ మేడం. ఓకే సార్. సార్ దినేష్ సార్. ఓకే. గుడ్ రైట్. మార్నింగ్. గుడ్ ఓవర్ మార్నింగ్. టు యూ థాంక్ యూ సార్. రొక్సానా మేడం. థాంక్ యూ థాంక్స్ చిరంజీవి సార్. సార్. థాంక్ యూ సో చాలా అద్భుతమైన సెషన్. మంచి సెషన్ ఇచ్చారు. సో థాంక్ యూ వన్స్ అగైన్. అండ్ మీరు చెప్పిన స్టోరీ కూడా చాలా అద్భుతంగా ఉంది. అందరూ కలిసి మాట్లాడుకుంటే మంచిగా జరుగుతుంది. సో థాంక్ యూ. అండ్ గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ శోభా మేడం గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చాలా మీ సైలెంట్ వెనక ఇంత విషాదం, ఇంత బాధ ఇంతుందా సార్? నిజంగా సార్ ఇంత ఉందనుకోలేదు. మీరు అన్ని 10 సంవత్సరాలు జాబ్ చేస్తే 28,000. అదే వెస్టేజీని నమ్మి గట్టిగా పట్టుకొని నిలబడితే సంవత్సరంలో 28,000. అది 8 చూడండి. నెలలకే తీసుకున్నాను మేడం. అవునవును సార్. నిజంగా సార్. నిజంగా అక్కడికి ఇక్కడికి అక్కడ మీరు ఫేస్ చేసిన ఎక్స్‌పీరియన్సే ఎస్‌టేజీకి బాగా ఉపయోగపడ్డాయి. అవును మేడం. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా నిజంగా బాగా మేడం, వచ్చింది జూము. ఎక్సలెంట్‌గా మీరు వచ్చింది సార్. మీ ఇన్స్పిరేషన్ లేకపోతే నిజంగా ఎప్పటికప్పుడు మోటివ్ చేస్తుంటారు కనపడినప్పుడల్లా సార్ ఇలా మీరు అని చెప్తుంటారు. నిజంగా మీ మాటలు కూడా తీసుకొని ముందుకెళ్ళటం ఈ సక్సెస్‌కి కారణం మేడం నిజంగానే. మీరు ఇక్కడ మీకున్న సీక్రెట్ ఏంటంటే మీ సక్సెస్‌కి ఎవరు చెప్పినా ఫస్ట్ వింటారు. విని దాంట్లో మంచేందో, చెడేందో ఫస్ట్ అర్థం చేసుకుంటారు. అందువల్లే మీ సక్సెస్‌కి సీక్రెట్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. వన్స్ అగైన్ థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ చిరంజీవి సార్. చాలా మంచి సెషన్. చాలా అద్భుతం. ఒక లైఫ్ స్టోరీ మొత్తం ఎంత ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరి లైఫ్ స్టోరీలో కష్టాలుంటాయి. కానీ మీ కష్టాలన్నిటిని దాటుకొని ముందుకెళ్ళే లైఫ్ స్టోరీ సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓకే. ఒక్క చిన్న అనౌన్స్‌మెంట్ చేసి తర్వాత మన ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం సార్. సార్ ఓకే సార్. ఏమనుకోకండి. గుడ్ మార్నింగ్ లేడీస్, అందరూ గమనించండి. మనకి ఒక చాలా ఆఫర్స్ అనేవి ఆగస్ట్‌లో వదిలారు. సో వాటన్నిటి గురించి రేపు చెప్తాను. రేపు మీకు ఒక జూమ్ సెషన్ అనేది జరగబోతుంది. రేపు పొద్దున జూమ్ సెషన్ మొత్తం ఆఫర్ల గురించే ఉంటుంది. అదే విధంగా ప్రతి ఆఫర్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కానీ ఈ ఒక్కరోజు జస్ట్ ఒక చిన్న అనౌన్స్‌మెంట్ లాగా ఇస్తాను. దీని గురించి పూర్తి వివరాలు నేను రేపు మీకు అందజేస్తాను. సో చూడండి లీడర్స్, కొత్త వాళ్ళు ఎవరైతే న్యూ డిస్ట్రిబ్యూటర్స్‌ని జాయిన్ చేయిస్తున్నారో వాళ్ళు 150 పీవీ సీఎన్సీ ఈ మంత్ ఎండ్‌లోగా అంటే ఈ మంత్ 14వ తారీఖులోగా సీఎన్సీ టైం అయిపోయేలోగా తీసుకోవటం వల్ల సీఎన్సీ ఆఫరే కాకుండా మనకి రూ. 225 ఒక వోచర్, క్యాష్ వోచర్ కూడా రిలీజ్ చేస్తారు. సో నెక్స్ట్ ఇన్వాయిస్ తీసుకునేటప్పుడు మనకి ఈ రూ. 225ని
తగ్గించి అంటే మన కట్టే అమౌంట్ లో తగ్గించి ఇస్తారు. సో అదే విధంగా పూర్తి బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. ఎవరైతే న్యూ జాయినింగ్స్ ఉంటారో అంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు 150 PV సిఎన్సిలోకి లేదా 150 PV ఈ మంత్ బిల్ చేస్తారో వాళ్ళకి ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది లేడీస్. 150 PV ఈ నెలలో తీసుకోవడం వల్ల సిఎన్సి టైం అయిపోయేలోగా అంటే 14వ తారీఖులోగా సిఎన్సి బెనిఫిట్, అదే విధంగా ₹225 క్యాష్ వోచరు, అదే విధంగా ఫుల్ పీవీ బెనిఫిట్స్, మొత్తం 3 ఆఫర్స్ కరెక్ట్ గా ఉంటాయి. సో వీటిని కరెక్ట్ గా మనం యూస్ చేసుకోవచ్చు. ఎవరైనా సిఎన్సి తీసుకున్న వాళ్ళు ఉంటే ముందుగా త్వరపడండి లేడీస్. సిఎన్సిస్ చాలా చాలా స్పీడ్ గా మనం చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. మిగతా ఆఫర్స్ అన్నిటి గురించి రేపు ఒక అద్భుతమైన సెషన్ అనేది జరగబోతుంది. మన ఆగస్టులో చాలా మంచి ఆఫర్స్ ఇచ్చారు, ప్రొడక్ట్స్ డిస్కౌంట్ ఇచ్చారు. వాటన్నిటి గురించి రేపు సెషన్ లో మనం మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ లేడీస్. ఓకే, ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే సార్, ఓకే, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సుబ్బయ్య సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్బయ్య సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు యొక్క టెస్ట్ మనీ చాలా బాగా వచ్చింది సార్. అసలుకి మీరు చెప్తుంటే మీలో నన్ను చూసుకున్నాను సార్. నేను కూడా ఇలాంటి బాధల నుంచే వచ్చాను కదా అనిపించింది. అవును సార్. బిఫోర్ వెస్టేజ్ జర్నీ, ఆఫ్టర్ వెస్టేజ్ జర్నీ, మీరు మీ యొక్క అప్లైనర్ తో మీరు ఎలా నడుచుకున్న తీరు గాని, మీరు నేర్చుకున్న విధానం గాని చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. ప్రతి ఒక్క విషయంలో నేర్చుకునే తత్వం మీలో చూసాం సార్. చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. ఇలాంటి జూమ్ మళ్ళీ మళ్ళీ మాకు కావాలి. మీరు చాలా ఆదర్శంగా మాకు నిలిచారని నేను విశ్వసిస్తున్నాను సార్. అవును సార్, ఖచ్చితంగా సార్. మీరు మీ మాటలు కూడా నన్ను ఇన్స్పిరేషన్ చేశాను సార్. ఎందుకంటే మీ పరిస్థితులు చూస్తే నేను ఇంకా నాకు అప్పుడే అనుకున్నాను ఆ రోజు ఇలాగే నేను ఉన్నాను కదా అనిపించింది నిజంగా. కానీ అప్పుడు ఎలా ఉన్నాం అనేది కాదు, ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది మనకు ముఖ్యం, గుర్తుపెట్టుకోవాలి. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అప్పుడు ఎలా ఉన్నది కాదు సార్, ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది మనం బాగా పాజిటివ్ తో వెళ్ళాలి ముందుకి. ఓకే సార్, థ్యాంక్ యూ సుబ్బయ్య సార్. థ్యాంక్ యూ సుబ్బయ్య సార్. నెక్స్ట్ వంశీకృష్ణ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి, యంగ్ డైనమిక్ లీడర్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ వంశీ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన మీ లైఫ్ జర్నీలో మాకైతే చాలా చాలా పాయింట్స్ కనెక్ట్ అయినాయి సార్. ఇది కనెక్ట్ అయింది, అది కనెక్ట్ అవ్వలేదని కాదు సార్. ప్రతి ఒక్క పాయింట్ మీ లైఫ్ జర్నీ మొత్తం సక్సెస్ వెనకే పరిగెట్టారు సార్. మీరు మీ లైఫ్ జర్నీ మొత్తం మీరు సివిల్ గా ఇంజనీరింగ్ వర్క్ చేసిన దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవాలి, సక్సెస్ అవ్వాలి అనే తపనతో మీరు వర్క్ చేసుకుంటూ వచ్చారు సార్. ఇప్పటికి కూడా మీరు ఇంకా నేర్చుకోవాలి, నేను మీటింగ్స్ ఇంకా అటెండ్ అవ్వాలి, నేను నా లైఫ్ లో ఉన్న గోల్ ని రీచ్ అవ్వాలి, నా పేరెంట్స్ కి నేను ఎంతో కొంత నేను సక్సెస్ అయ్యానని చెప్పేది చూపించుకొని నిలబడాలి, నా పేరెంట్స్ కళలో ఆనందం చూడాలి అని చెప్పి మీరు చెప్పిన మాటలు, నేను ఈగో తగ్గించుకోవడం వల్ల సక్సెస్ అయ్యాను, ఇంకా నేర్చుకునే స్థాయిలోనే నేను ఉన్నానని ఇప్పటికీ మీరు చెప్తున్నా కూడా మాకెంతో ఇన్స్పైరింగ్ గా ఉంది సార్. మీ సక్సెస్ జర్నీ, మీ లైఫ్ జర్నీ మొత్తాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను నా ప్రాబ్లమ్స్ ని ప్రాబ్లమ్స్ పెట్టలేదు సార్. ఫోకస్ ని ఎప్పుడు సక్సెస్ అవ్వాలి దాని మీదే పెట్టాను కాబట్టి కొంచెం ఇచ్చిన దేవుడు ఇచ్చాడు సక్సెస్ ని, అలాగే ముందుకు వెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని మాకు అందజేసిన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వంశీకృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వంశీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భాగ్యలక్ష్మి జానకిరావు సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు సార్. మీ కష్టాలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. సివిల్ ఇంజినీర్‌గా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయినా కూడా నేను నేర్చుకోవాలి అన్న పట్టుదలతో మీరు నుంచున్నారు సార్. ప్రతి ఒక్క దాంట్లో కూడా నేర్చుకోవాలి, గెలవాలి, గెలవాలనేది అది బాగా మీ మైండ్‌లో నాటుకుపోయింది సార్. ఆ గెలుపే మీకు ఈరోజు బాగా ఆదర్శంగా ఉంది. 10 సంవత్సరాలు చేస్తే 28,000 వచ్చినాయి. దీంట్లో 1 ఇయర్‌లో 35,000 వచ్చినాయి. చాలా గ్రేట్ సార్. దీంట్లోకొచ్చే ముందు గూడా మీరు ఫుల్ టైమ్ జాబ్ వదిలేసి 80,000 ఆపర్చునిటీ వచ్చినా గూడా వదులుకొనొచ్చారు. దీంట్లో ఏదో ఉంది అని వచ్చారు సార్. అది ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ముందు ఓపిక. ఓపిక అనేది ఉండాలి సార్. అప్‌లైనర్‌ని గౌరవించాలి. లైఫ్ లైనర్‌ని గమనించాలి. ఎవరి మీద గూడా నెగెటివ్స్ చెప్పకూడదు. అప్‌లైనర్‌నైనా, లైఫ్ లైనర్ మీదైనా నెగెటివ్స్ చెప్పకుండా పాజిటివ్ నింపుకుంటా పోవాలనేది ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ. ఎందుకంటే మేడం అంటే నాకు జాబ్ మానేసేటప్పుడు ఆపర్చునిటీ వచ్చింది. కానీ నా మైండ్ మళ్ళీ మార్చుకోకూడదు. అంత సాలరీ వస్తున్నా గానీ నాకొద్దు. కానీ అది యాక్టివ్ ఇన్‌కము. నాకు అవును పాసివ్ ఇన్‌కమ్ సార్. కావాలి అనేది బలంగా అప్పుడే అనుకున్నాను మేడం. అందుకే నేను అటువైపు వెళ్ళలేకపోయాను. అవును సార్. చాలా వరకైతే చాలా మంది ఏమనుకుంటారంటే, ఇది పాసివ్ ఇన్‌కమ్ ఎప్పటికో వచ్చేది. ఇప్పుడు యాక్టివ్ ఇన్‌కమ్ వస్తుంది. 80,000 వస్తున్నాయి గదా! అది ఆ జాబ్‌కెళ్ళి ఇది ఎప్పుడో చూద్దామని చాలా మందైతే ఆలోచిస్తారు సార్. మీరట్లా ఆలోచించలేదు. 80,000 వదులుకొని దీంట్లో పాసివ్ ఇన్‌కమ్ ఉందని వచ్చారు. థ్యాంక్ యూ సార్. మీ సక్సెస్ బాగొచ్చింది. ఇంకా మీ గోల్స్ గూడా రీచ్ అవ్వాలని త్వరగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ బాబురావు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. వినయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాబురావు సార్. వెరీ గుడ్ మార్నింగ్. చిరంజీవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రాపర్ల సార్ గుర్తుపెట్టారా సార్ చెప్పండి గుర్తుపట్టాను. సార్? మీ జర్నీ బాగా ఇంప్రెషన్ చేసింది సార్. ఎక్సలెంట్ సార్. ఓకే. వాషింగ్ మిషన్ తీసుకొని ఇది ఫోటో పెట్టుకుని తెలంగాణ ఏపీలో అది చాలా బాగా అనిపించింది సార్ నిజంగా. ఆ టైంలో నిలబడ్డాను కాబట్టే దేవుడు ఆ రూపంలో ఇచ్చాడు నాకు నిజంగా. అది నిలబడేది కరెక్ట్ బాగా అయింది సార్ నాకు. హ్మ్. మీరు ప్రతి మీటింగ్లో కలుసుకుంటాం మనం. ఓకే సార్. ఖచ్చితంగా సార్. మనం అందరితో బాగుండాలి. అందరం ఆర్థికంగా ఎదగాలి. అదొకటను నువ్వు మన పలకన వాళ్ళతో కూడా పలకరించుకొని వాళ్ళతోటి ఐడి తీసుకొని నువ్వు అది కూడా అవును బాగా సార్. కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. మనం థ్యాంక్ యూ. ఎప్పుడైతే మనం తగ్గుంటామో మనకి దేవుడు అవకాశం ఇస్తారు. మీ రీచ్ అండ్ గోల్ కావాలని కోరుకుంటూ బాబురావు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబురావు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సత్యనారాయణ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సత్యనారాయణ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్. నేను మీ గోపి సార్ టీంలో కొత్తగా జాయిన్ అయ్యాను నేను. సూపర్ సార్. అసలు ఈ మీటింగ్ గురించి మీటింగ్కి వద్దామని నేను మీ మాటలు బట్టి ఎంతో ఉత్సాహంగా ఎంతో ఇదిగా మీ మీటింగ్కి వస్తామని అనుకున్నాను సార్. నేను ఎక్కడ జరిగితే అక్కడ మీటింగ్కి. సూపర్ సార్. ఈ రోజు జరిగిన మీటింగ్ కి మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. బాగా చెప్పారు సార్. ఎక్సలెంట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎంతో నా మనసుని కదిలించింది సార్ మీ మాటలో. ఎందుకంటే మీరు ఎంత ముందుకు వెళ్తున్నారంటే అసలు అంత ఇదిగా ఉందో తెలుసా సార్. చెప్పుకోవాలనుకుంటే ఎంతో బాగుంది అసలు. మీ వాయిస్ గా మీ మాటలు కానీ ఏదన్నా కానీ మమ్మల్ని ఇంకా ఉత్సాహం పరిచింది. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ మాటల ద్వారా మమ్మల్ని కూడా ముందుకు నడిపిస్తాను సార్. ఈ మీటింగుల్లో మేము వస్తాం సార్. ప్రతి మీటింగ్ కూడా మేము వస్తాం సార్. నేను విజయవాడ నుండి సత్యనారాయణ మాట్లాడుతున్నాను సార్. గోపి టీమ్ లో కొత్తగా జాయిన్ అయ్యాను సార్. అందరం ఒక ఫ్యామిలీ సార్. అందరం ఖచ్చితంగా మన దినేష్ సారు మనందరం ఎప్పుడు ఒక ఫ్యామిలీగా అందరం ఉంటాము. ఎవరికి డౌట్ వచ్చినా అందరం కలిసి వర్క్ చేసుకుందాము. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మహేష్ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ సార్. మీ టెస్టిమనీ చాలా బాగా వచ్చింది సార్ ఇవాళ. వీళ్ళందరూ దూరంగా చూస్తారు, నేను రోజు మిమ్మల్ని చూస్తాను సార్. చిరంజీవి సార్ మా అప్లైనర్ సార్. ఏ రోజు మమ్మల్ని డిమోటివేట్ కాకుండా మమ్మల్ని త్వరగా మా గోల్స్ రీచ్ చేశారు సార్. మమ్మల్ని సార్ ఎప్పుడు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటారు సార్. పాపం సార్ మాకు 2 months నుంచి అయితే రెస్టే లేదు సార్కి. నైట్ 1-2 దాకా కూడా మాకు ఫర్ డే 5-6 హోమ్ మీటింగ్స్ కూడా చేశారు సార్ మాకు సారు. అందువల్లే మేము కూడా త్వరగా గ్రో అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ ఎక్సలెంట్. యూ సార్. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ భారతి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ భారతి మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు సెక్షన్ చాలా బాగా ఇచ్చారు. మమ్మల్ని మీ మాట ప్రతి మాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి వర్డ్ కూడా మమ్మల్ని హెచ్చరించినట్లుగా ఈ సిస్టమ్ లో ఇలా ఉండాలి అని చెప్పి మంచి జాగ్రత్తలు మాకు చెప్పారు సార్. అది మీ టెస్ట్ మని అయినప్పటికి కూడా మాకు అన్ని విలువైన మాటలు మాకు అందించారు. మీరు చెప్పిన మాటల్లో నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే అప్లైనర్స్ ని లైఫ్ లైనర్స్ ని ఎలా డీల్ చేసుకోవాలి, వాళ్ళని ఎలా గౌరవించాలి అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు తెలీదు, ఇప్పుడు లీడర్స్ మీలాంటి గ్రేట్ లీడర్స్ అందరినీ చూస్తా నేర్చుకుంటున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత వినయంగా ఉంటారంటే చూసిన ప్రతి దగ్గర కూడా ప్రతి మీటింగ్ లో చాలా వినయంగా ఉంటారు సార్. అది కూడా మీ నుంచి మేము నేర్చుకోవాలి. ప్రౌడ్ గా ఫీల్ అవ్వరు ఎప్పుడు ఎక్కడ కూడా. మీరు అప్లైనర్ అయినప్పటికీ లైఫ్ లైనర్ వచ్చి కొంచెం పక్కన ఉన్నప్పటికి కూడా అప్లైనర్ అనే ఒక ఇది చూపించరు. అది నాకు బాగా నచ్చింది సార్. ఎక్కడ కూడా చూస్తుంటాను కదా. ఇంకోటి వచ్చేసి సార్, లైఫ్ లైనర్స్ ని మీరు ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఆ కష్టపడే తత్వం కూడా మేము తీసుకోవాలి సార్. నేను కూడా లైఫ్ లైనర్స్ ని సార్ ఎలా తీసుకెళ్లారా అనేది నేను కూడా టేకప్ చేసి మీ మాటల్లో నా లైఫ్ లైనర్స్ కి మంచి లైఫ్ ఇవ్వాలని దీంట్లో నేను ఈ రోజు నుంచి నేను ఫిక్స్ అవుతున్నాను సార్. మీ మంచి మోటివేషన్ మాటలతోటి మాకు ఈ రోజు మంచి ధైర్యాన్ని ఇచ్చారు. సిస్టమ్ లో ఇలా ఉండాలని కూడా మేము తెలుసుకున్నాం సార్. మీ టెస్ట్ మనీ కూడా మాకు మంచి హార్ట్ కి టచ్ అయ్యేలాగా అనిపించింది. మీ కష్టాల్లో కొన్ని మా కష్టాలు కూడా ఉన్నాయని మా కళ్ళ ముందు కనిపించాయి. సో థ్యాంక్స్ఫుల్ టు చిరంజీవి సార్. మరి మా అప్లైనర్ దినేష్ సార్ ఇంత మంచి జూమ్ ఇచ్చినందుకు సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భారతి మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. సూపర్. మీరు ఎప్పుడైనా ఎనర్జెటిక్ గా ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శిరీష మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూసినా ఎంత సైలెంట్ గా ఉంటారో, కానీ వెనకున్న కష్టం అనేది ఈ రోజు తెలిసింది సార్. అదొకటి. ఈ రోజు మీరు చెప్పినటువంటి జూమ్ లో 2 పాయింట్లు బాగా కనెక్ట్ చేసుకున్నాను సార్. ఒకటి మీటింగ్స్ కున్న యొక్క గొప్పతనాన్ని బాగా వివరించారు, అదొక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసేసి లాస్ట్ లో చెప్పారు కదా సార్, ఒక చిన్న స్టోరీ, నమ్మకం. ఆ నమ్మకంతో మనము వెస్టేజ్ అనే ఒక ప్రయాణం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనకి కూడా మంచి సక్సెస్ అనేది వస్తుంది అనేది నేను నమ్ముతాను సార్. అదొక పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. అతను నమ్మకం ఉండబట్టే వర్షం, ఆ ఋషి చేసే యాగం వల్ల వర్షం వచ్చిందని నమ్మకంతోనే గొడుగు తీసుకొని వెళ్ళాడు. మిగిలిన వాళ్ళందరూ నమ్మకం లేకుండా వెళ్ళారు. నమ్మకం లేకపోతే మనం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళలేమనేది అదొక ఆ స్టోరీ ద్వారా నేను తెలుసుకున్నాను సార్. ఒక చిన్న పాయింట్. ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్. అది తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చిరంజీవి సార్. చాలా వండర్ఫుల్ జూమ్ ఇచ్చారు. జూమ్ తీసుకొని వచ్చినందుకు శోభా మేడం గారికి, దినేష్ సార్ కి థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ శిరీష మేడం, గ్రేట్ లీడర్. సో థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ యూ మచ్ సార్. మేడం. నెక్స్ట్ షాకిరా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ షాకిరా మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇవాళ మీ టెస్ట్ మనీ చాలా బాగుంది సార్. ప్రతిదీ కనెక్ట్ అయింది సార్. ఏదైనా సపోర్ట్ చేయండి, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీ భార్య మీకు సపోర్ట్ చేయటం వల్ల మీరు ముందుకు వెళ్ళారు. ఇది నాకు చాలా నచ్చింది సార్. ఒకటి నమ్మకం మీద నిలబడితే ఏదైనా సక్సెస్ అనేది దొరికింది. అది నమ్మకం మీద మీ గొడుగు పట్టుకోవచ్చు రావటం, ఆ యజ్ఞంలో గొడుగు పట్టుకోవచ్చు వచ్చినందుకు, ఆ నమ్మకం మీద వచ్చినందుకు ఆ సక్సెస్ అనేది చూపించారు. అది చాలా నచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ గోల్ ఏదైనా ఉందో అది రీచ్ అవ్వాలని కోరుకున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అందరం సక్సెస్ అవుతాం మేడం. అందరం మీరు ఏమైతే అనుకున్నారో మీ గోల్స్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం శిరీష మేడం, సూపర్ షాకిరా మేడం, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ గోపికృష్ణ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ మాటలు జూమ్ లో చాలా మందికి జీవం పోసాయి సార్. మెయిన్లీ ఎదగాలని కలిసి ఉన్న ప్రతి లీడర్ కి మీ మాటలు నూతన ఉత్సాహాన్ని ఇస్తాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి మీ ఏదైతే నమ్ముకున్నారో మీ హార్డ్ వర్క్ ని కానీ, మీ తపనను కానీ, మీ ఆత్మవిశ్వాసంలో మీరు ఈ స్థాయికి వచ్చారు సార్. ఎన్ని కష్టాలైనా ఓర్చుకొని మీరు రాటుదేలి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు సార్. సార్ మీరు చెప్పిన ఈ సెషన్ లో నాకు చాలా విషయాలు కనెక్ట్ అయినాయి సార్. వాటిలో కొన్ని మీకు చెబుతాను సార్. సార్ ప్రతి మనిషి బిజినెస్ లో ఏదో టైంలో పడతారు సార్. కానీ పడిన తర్వాత లేకపోవడమే నిజమైన ఓటమి సార్. అది మరి సార్ మళ్ళీ మీరు గుర్తు చేశారు సార్. అవును సార్. దాంతో పాటు సార్ మీటింగ్ రాని వాళ్ళు గెలిచినట్టు చరిత్ర లేదు సార్. కానీ మీటింగ్ వచ్చిన వాళ్ళు ఓడినట్లు చరిత్ర లేదు సార్. అది కూడా మళ్ళీ సార్ మీరు చెప్పారు సార్. అది చాలా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. సార్ లీడర్ అనేవాడు ఎప్పుడు నిత్య విద్యార్థిగానే లెర్నింగ్ యాటిట్యూడ్ తో ఉంటేనే మనం ఎంత సక్సెస్ అయినా సాధించగలం అనేది మళ్ళీ మీరు ఒకసారి మాకు నిరూపించారు సార్. దాంతో పాటు మీరు మీ శత్రువులైనా సరే ప్రేమతో పలకరించిన వాడు ఎప్పుడే మనకి నిజమైన సక్సెస్ వస్తుందని చెప్పారు సార్. అది కూడా చాలా కనెక్ట్ అయింది సార్. మీరు త్వరలోనే మంచి మీ గోల్ రీచ్ అవ్వి మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ నాగులపాడు మండలం అమ్మనబోలు సార్. మీరు కొత్తపల్లి అని చెప్పారు. ఓకే థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్, అందరం సక్సెస్ అవుదాము. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ అందరం కలిసి ముందుకు వెళ్దాం సార్. ఖచ్చితంగా అందరం సక్సెస్ అవ్వాలి ఈ బిజినెస్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. థ్యాంక్ యూ గోపికృష్ణ సార్. నెక్స్ట్ గోపిరాజు సార్ చీరాల, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగా చెప్పారు సార్. టెస్ట్ మనీ సూపర్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. టెస్ట్ మనీకి మా లీడర్ విజయవాడ సత్యనారాయణ సార్ కూడా కొత్తగా జాయిన్ అయ్యి కూడా మాట్లాడారు సార్. ఓకే ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. ఆ రోజు కానీ మీరు కోటప్పకొండ మీటింగ్ కి సగంలో వెళ్ళిపోయినప్పుడు వర్ధన్ సార్ కానీ ఆపకపోయింటే ఆ రోజు మిమ్మల్ని, ఈ రోజు మీ విలువైన మాటలు మేము వినడానికి కూడా అవకాశం ఉండేది కదా సార్. అవును సార్, ఖచ్చితంగా. ఆ రోజు నిజంగా ఆ సారు సైదులు సార్ మీటింగ్ కి మధ్యాహ్నం మంచి సెషన్ ఉందని ఎలాగోలా మిమ్మల్ని ఆపటం వల్ల ఈ రోజు మీ జూమ్ మీటింగ్ మీరు సక్సెస్ అయిన మాటలు మేము వినడానికి ఛాన్స్ దొరికింది సార్. అవును సార్, ఖచ్చితంగా సార్. మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ విషయంలో కూడా బాగా నచ్చింది సార్. ఏదైనా కూడా మనం సక్సెస్ అవ్వాలంటే పాజిటివ్ నే తీసుకోవాలి, కానీ నెగిటివ్ అనే విషయాన్ని మనం పట్టించుకుంటే ముందుకు రాలేమన్న విషయాన్ని కూడా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి సూపర్ టెస్ట్ మనీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. మీ ఆశీర్వాదాలు అందరం కలిసి పనిచేద్దాము. మీరు కూడా మీరు అనుకున్న పొజిషన్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు కూడా గోల్డ్ వచ్చారని చెప్పని కూడా విన్నాను సార్ నన్ను చెప్పినప్పుడు. అవును సార్.
థ్యాంక్ యూ సార్. మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ గోపిరాజు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఫీడ్బ్యాక్. నెక్స్ట్ వెంకటేశ్వరం గారు ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరం గారు. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎప్పుడు ఎక్కడ మీటింగ్ లో కనిపించినా బాగా పలకరిస్తా ఉంటారు, బాగా చిరునవ్వుతా ఉంటారు సార్. మీ చిరునవ్వు వెనకాల ఎంత ఇబ్బందులు ఉన్నాయని మీరు చెప్పడం ద్వారా అదే తెలిసింది మేడం. సార్. అది జూమ్ చెప్పేటప్పుడు కూడా నాకు మా నాన్నగారిది కదిలిచ్చింది బాగా. అవును సార్. అంత ఇబ్బంది బాధ పడ్డారు. ఉన్నా కానీ ఖచ్చితంగా సారీ సార్, మళ్ళా గుర్తు చేసినందుకు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. సారీ చెప్పండి మేడం. పర్లేదు చెప్పండి. సార్. మీరు చెప్పిన టెస్ట్ మనీలో ఆ 11 ఊళ్ళోళ్ళు గొడుగు తీసుకొని, ఒక్క ఊరు అతను గొడుగు తీసుకొని వచ్చి 10 ఊళ్ళోళ్ళు, అంటే నమ్మకం, మనం ఇది చేస్తాము చెయ్యగలము అనే నమ్మకంతో ఉంటే అది సక్సెస్ అయిద్దని వెస్టేజ్ గురించి బాగా చెప్పారు సార్. మీటింగ్స్ కి వెళ్తేనే సక్సెస్ అవుతాము, ఎల్లనోళ్ళు సక్సెస్ గారని అన్ని పాయింట్లు కనెక్ట్ అయినాయి సార్. చాలా బాగా చెప్పారు సార్ జూమ్. నిజంగా కోటప్పకొండలో కానీ మీరు ఉండకపోతే మీ వాల్యుబుల్ మాటలు మేము వినలేకపోయే సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు దినేష్ సార్. మీ గోల్ ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా మీరు అనుకున్న గోల్స్ ని త్వరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దినేష్ సార్. సూపర్ థ్యాంక్ యూ. సూపర్ సూపర్ వెంకటేశ్వరం గారు. మంచి ఫీడ్బ్యాక్. నెక్స్ట్ ప్రసాద్ సార్ బాబులేటిపాడు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. బాబులేటిపాడు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. చిరంజీవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ యొక్క టెస్ట్ మనీ బాగా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. మీరు పడ్డ కష్టాలు, మీరు చేసిన జర్నీ, మా జర్నీలో కూడా అలాగే చేయాలని డిసైడ్ అవుతున్నాము. ముందు బిజినెస్ ని బిలీవ్ చేయమన్నారు, అది ఖచ్చితంగా చేస్తాం సార్. మన డౌన్ లైన్ అనకూడదు, మన లైఫ్ లైన్, మన అప్ లైన్తో ప్రయాణం చేసి బిజినెస్ గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకొని జర్నీ చేయాలనుకుంటున్నాను సార్. ఇప్పుడే నాలెడ్జ్ నేర్చుకుంటున్నాను మన జూమ్ అవకాశం ద్వారా, తర్వాత మీటింగుల ద్వారా జర్నీ చేసి సక్సెస్ అవ్వాలని, మీలాగా మేము కూడా జూమ్ లో టెస్ట్ ముందు చెప్పాలని ముందులో. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. ఖచ్చితంగా సార్ మీరు మాట్లాడతారు, బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శంకరన్న గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గ్రేట్ లీడర్. గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గౌరవనీయులైన చిరంజీవి సార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ టెస్ట్ మనీ సార్. ఇవాళ మాకు మంచి బూస్ట్ వచ్చింది మీ టెస్ట్ మనీ తోటి. ఎందుకంటే మోర్ మీటింగ్స్కి వెళ్తేనే మీరు ఒక మీటింగ్కే కనెక్ట్ అయ్యారు సార్. అట్లాగే కొత్త వాళ్ళని కూడా అట్లా మోటిఫై చేయాలని క్లియర్ కట్ వచ్చింది సార్ ఇందులో. ఎందుకంటే నమ్మకం అనేది, ఒక స్టోరీ చెప్పారు సార్, నమ్మకం అనేది ఎట్లా ఉండాలనేది కూడా. అట్లాగే మనం వెస్టేజ్ని కూడా నమ్మి బిజినెస్ చేస్తే దీంట్లో ఖచ్చితంగా మీలాంటి గ్రేట్ లీడర్స్ సక్సెస్ చూసి మేము కూడా బిజినెస్ చేయాలనే ఆలోచనతో వచ్చాం సార్. అంటే మీరు మధ్యలో ఆగిపోవాలనుకున్నారు, కానీ మీకు అంత 80,000 జీతం వస్తున్నా కానీ మీరు అది కాదు, ఇందులోనే సక్సెస్ ఉందని దీంట్లో మీరు బిలీవ్ చేసి దీంట్లో మీరు జర్నీ చేయడం అనేది చాలా సూపర్గా ఉంది సార్. మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని దీంట్లోకి వచ్చారు సార్, అదే మీకు సక్సెస్ సార్. ఎందుకంటే దీని సబ్జెక్ట్ పట్టుకున్నారు కాబట్టి, మీకు అర్థమైంది కాబట్టి మీరు సక్సెస్ సాధించగలిగారు సార్. అలాగే మీలాగే మేము కూడా సక్సెస్ అవ్వాలని మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని కూడా కోరుకోండి సార్. అలాగే మీరు ఇంకా ఏదైతే గోల్ అనుకున్నారో అది త్వరితగతిన సక్సెస్ రావాలని శ్రీ ఏడుకొండ స్వామిని ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన దినేష్ సార్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకరన్న గారు. ఎక్సలెంట్ సార్. నిజంగా మీరు నిజంగా సార్ మీరు నమ్మండి, ఖచ్చితంగా బిజినెస్ నమ్మండి, ఖచ్చితంగా సక్సెస్, ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్ గారు. వెరీ గుడ్ మార్నింగ్.
అండ్ నెక్స్ట్ విజయ్ భాస్కర్ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. విజయ్ భాస్కర్ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రామకృష్ణ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ రామకృష్ణ గారు, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు టెస్ట్ మనీ చాలా బాగా చెప్పారు సార్. నేను మాధవ్ సార్ టీంలో కొత్తగా జాయిన్ అయి ఉన్నాను సార్. సూపర్ సార్. అయితే సూపర్. సార్ మీ మాటలు కొత్త వారికి ఎంతో ధైర్యాన్ని, విశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ఉండేటట్లు చాలా బాగా చెప్పారు సార్. అలాగే మీ అనుభవాలు ఈ స్టేజ్లో మేము ముందుకు సాగేటప్పుడు బాగా సక్సెస్ అవుతామనే ధైర్యం బాగా ధైర్యపరిచారు సార్. అలా ప్రతి ఒక్కరు కూడా సార్ మీ అనుభవాలు మాకు చెప్తా ఉంటే మేము అధైర్యంలో పోకుండా, అవిశ్వాసంలో పోకుండా ధైర్యంగా ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విశ్వాసంతో ఉండండి, ప్రతి ఒక్కరు గెలుస్తారు. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్ దినేష్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సౌజన్య మేడం హైదరాబాద్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సౌజన్య మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు సార్. న్యూ జాయిన్ వాళ్ళైన అందరికీ మంచి మోటివేషన్ సార్ మీ సెక్షన్. దీనిలో ఆల్ పాయింట్స్ నచ్చాయి సార్. అండ్ మెయిన్ లాస్ట్లో చెప్పారు చూడండి, 11 రోజులు పంతులు గారు పూజ చేయడం. అందులో ఇంతమంది పిలిచినా వాళ్ళ మీద నమ్మకంతో వచ్చారు, కానీ మనసులో నుంచి రాలా, బయట నుంచి నమ్మకంతో వచ్చారు. ఒక్క పర్సన్ గొడుగు తీసుకొచ్చారు, మనసులో నుంచి నమ్మకంతో వచ్చి గొడుగు తీసుకొచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతారు సార్. కానీ మేము పిలిచిన ప్రతి ఒక్కరు హోమ్ మీటింగ్లో కూర్చుంటున్నా కూడా ఏదో మా మీద గౌరవంతో కూర్చున్నాము, అయ్యేందిలే అన్నట్టుంటారు. కానీ ఏ రోజైతే వాళ్ళకి దీని గురించి తెలిసిద్దో ఆ రోజు వాళ్ళు చాలా బాధపడతారు సార్. సో మనం గట్టి నమ్మకంతో పోతే ఆల్మోస్ట్ మనది సక్సెస్సే సార్. బ్రహ్మదేవుడు మనకి రాస్తాడు, అదే సార్, బ్రహ్మదేవుడు కొన్ని రాస్తాడు మన నుదుటి రాత, కానీ కొన్ని పేజెస్ అనేది మన చాయిస్తో వదిలేస్తాడు సార్. వదిలేసినప్పుడు ఆ పేజెస్ మనం ఫిల్ చేసుకోవాలి సార్. మన చేతిలో అదృష్టం పెట్టినప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి సార్. వెస్టేజ్ బిజినెస్లో కూడా ఇదే ఉంది సార్, మన అదృష్టం మన చేతిలో ఉంది. మనం గట్టిగా పోరాడాము అంటే సక్సెస్ అనేది ఇంపాసిబుల్ అని అనుకోవడం వేస్ట్. అది పాసిబుల్ ఎందుకు కాదు సార్ అసలు. అవును మేడం. ఎస్ మేడం. ఈ బిజినెస్ కంపల్సరీ. అవును సార్. అవును సార్. అని ఎవరైతే అనుకుంటారో నాకు రావట్లేదు, టీం రావట్లేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు అని చెప్తున్న వాళ్ళది మాత్రం అది వాళ్ళు చేతకాని పనే నేను చెప్తాను సార్. గట్టిగా అనుకొని వెళ్ళారు అంటే ఎందుకు రాదు సార్ అసలు టీము. మేడం వాళ్ళు కంపల్సరీ వస్తుంది మేడం. వాళ్ళు అలా అనుకున్నప్పుడు కూడా మనం మోటివ్. అవును సార్. అవును సార్. అలాంటి వాళ్ళని కూడా కంపల్సరీ పాజిటివ్. అవును సార్. మన వల్ల ఎందుకు కాదు సార్ అసలు చేస్తే. సార్ మళ్ళీ వన్స్ మోర్, మళ్ళా మీరు మంత్లీ వన్స్ అని ఇట్లాంటి సెక్షన్ మాకు అందించాలి సార్. రిక్వెస్ట్ సార్ మాదైతే. ఇది మంచి మోటివేషన్ సెక్షన్ ఈ రోజు అయితే మాత్రం మాకు ఈరోజు ఇంకా ఇదే థాట్లో మేము మా పిల్లల్ని ఇంకొక పావు గంటలు వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోగానే మేము స్టార్ట్ చేసుకున్నామంటే ఫోన్ కాల్స్ కానీ ఏమైనా ఎందుకు నో అంటారు సార్ మాకు ఈ మోటివేషన్ ఉంటే. ఖచ్చితంగా మేడం. ఖచ్చితంగా మీరు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్. సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. చిరంజీవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఎక్సలెంట్ సెక్షన్ ఇచ్చారు సార్. ఈరోజు
మేము థ్యాంక్ యూ ఏమైతే అండర్స్టాండింగ్ లేక మిస్టేక్ చేస్తున్నామో కానీ ఈరోజు మీ సెషన్ ద్వారా చాలా తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే నమ్మకం లేకుండా నేను తగ్గించుకోకుండా అందరిలాగే ఉంటాం ఓకే సార్. మీ సెషన్ ఆల్రెడీ రాసిపోయాలి, ఒకసారి విన్నాను సార్ మీ టెస్ట్ మనీ ఫస్ట్ టైం. ఓకే ఓకే సార్. ఓకే గుర్తొచ్చింది చర్చిలో. ఎక్సలెంట్ గా మాట్లాడారు సార్. మీ ఎక్కడ డిఎల్సిపి గారు కనపడ్డా కానీ లీడర్ల మీటింగ్ లో కానీ మీ మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది సార్. మేము అట్లాగా మేము కూడా అట్లాగా నేర్చుకొని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు కూడా అందరం వల్ల నేర్చుకుంటే మీరు కూడా అందరితో నేర్చుకుంటూ ప్రతిరోజు నేర్చుకుంటూనే అందరం ముందుకెళ్తాం సార్. మీరు కూడా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు కూడా మీరు అనుకున్న గోల్ ఫుల్ సక్సెస్ గా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ చిరంజీవి సార్. చాలా మంచి ఫీడ్బ్యాక్ సెషన్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. సో థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ మెంబర్ వన్స్ అగైన్ లాస్ట్ కాల్ విజయ్ భాస్కర్ గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ భాస్కర్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన టాపిక్ మీ నాన్నగారు అది అక్కడ వెళ్ళి మైసూర్ నుంచి వచ్చేటప్పుడు మీ నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారని చెప్పారు. అవునవును సార్. అవును. బాధలో కూడా మీరు దగ్గర బిజినెస్ చేశారంటే చాలా గ్రేట్ సార్. నిజంగా సార్. నిజంగా ఆ డెత్ అనేది అసలుకి నేను కోలుకోలేని పరిస్థితి సార్. నిజంగా అలాంటి సిచ్యువేషన్లో నేను మళ్ళీ ఈ వెస్టీజ్ చేస్తానని కళ్ళ కూడా అనుకోలేదు సార్ నిజంగా. కానీ మా లైఫ్ లైనర్స్కి, మా మెంటర్, మా అప్లైనర్కి మా ఫస్ట్ మాట ఇచ్చాను. ఆ మాట మీద నిలబడాలని, అందుకోసం వెస్టీజ్ ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వాలి, చూపించాలనేది మళ్ళీ రీబ్యాక్ అయ్యి నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి నేను ద్రోహం చేయకూడదు అనేది దానికోసమే మళ్ళీ రిటర్న్ అయ్యాను సార్. మళ్ళీ అవును సార్. అవును సార్. టాపిక్ బాగా నచ్చింది సార్ మాకు. ఎందుకంటే మీరు కొంతమంది అయితే సైడ్ వెళ్ళిపోతారు, కానీ మీరు ఈ బిజినెస్ లోనే మళ్ళీ కంటిన్యూ అయ్యారంటే. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్స్. మీరు కూడా సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్ గారు. మేము సుజాత మేడం టీమ్ లో ఉన్నాం సార్ ప్రెజెంట్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా మీ గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్ గారు. మంచి ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ చిరంజీవి సార్. నాకు ఈ వాల్యుబుల్ సెషన్ ఇచ్చినందుకు కొంచెం లేట్ అయింది, అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కోసం వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. నిజంగా మీకు థ్యాంక్ యూ చెప్పాలి సార్. ఎందుకంటే మేడం గారు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. నేను మేడం గారికి మాట ఇవ్వలేకపోయాను. మేడం గారికి క్షమించండి. ఖచ్చితంగా ఈ రోజు దేవుడు చిరంజీవి సార్ అసలు ఆ మాటే మీరు అనొద్దు. ఫస్ట్ మాటే మీరు అనొద్దు సార్. అసలుకి క్షమించేదే ఉంది సార్. మీరేం చేశారు సార్ నిజంగా. లేట్ అయింది. నిన్న అసలు మిమ్మల్ని అడగకుండా కూడా నేను పోస్ట్ వదిలాను. అవును మేడం. అవును. ఎందుకంటే మిమ్మల్ని ఖచ్చితంగా మీరు అంత మోటివేషన్ ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని ఎవరకపోయినా నేను జూమ్ ఇవ్వలేకపోయాను మేడం గారికి, కానీ బాధ లోపల ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఈరోజు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇలా జరిగింది. మీ ఏదన్నా తప్పులు చెప్పుంటే క్షమించండి. అందరు చాలా బాగా చెప్పారు సార్. ప్రతి ఒక్క వాట్స్ ఈ బిజినెస్ కి సంబంధించింది సపోర్ట్ చేసిద్ది. మీ లైఫ్ లో జరిగిన ప్రతిదీ నీ బిజినెస్ వైపు మలుచుకున్నారు మీరు. నిజంగా చాలా బాగా వచ్చింది సార్. ఎవరైనా ఇదే నేర్చుకోవాల్సింది కూడా మన లైఫ్ లో కూడా ఉంటాయి. మన లైఫ్ లో ఉన్నయే బిజినెస్ కి సెట్ అవుతాయి. కాకపోతే మనకు అది తెలియదు అది ఇలా అని. అది తెలుసుకొని ముందుకు వెళ్ళటం సార్. థ్యాంక్ యూ మేడం. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు కల్పించినందుకు మీకు దినేష్ సార్కి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మేము థ్యాంక్స్ చెప్పాలి సార్. మీరు భయం అంటున్నారు. భయం లేదు, ఎక్సలెంట్ గా చెప్తున్నారు మీరు. నిన్న శ్రీదేవి మేడం కూడా నింది చిరంజీవి సార్ ఫస్ట్ లో కాదు, ఇప్పుడు నువ్వు క్లాస్ స్టార్ట్ అయ్యిందంటే 2 గంటలైనా ఆపకుండా నాన్ స్టాప్ లేకుండా చెప్తాడు. అంత పవర్ఫుల్ గా తయారయ్యారు చిరంజీవి సార్ అని చెప్పి మేడం కూడా అన్నారు. అవునవును. ఒక్క మాట అన్నారు మేడం గారు. ఆ మాట నాకు ఇన్స్పిరేషన్ అయింది బాగా. నేను ట్రాన్స్ఫర్మేషన్ అవడానికి కారణం ఆ ఓడు.
ఏందంటే సార్ అంటే చెప్పాలనిపించింది. నేను చెప్పగలను గానీ సార్ చేయలేను కదా సార్ అన్నారు ఆ మాట. ఆ ఒక్క మాట నా ట్రాన్స్‌ఫర్మేషన్‌కి నాకు ముందుకెళ్ళటానికి ఈ ఓడి తీసుకొని నేనెక్కడ ఆగలేదు మేడం. భయపడటానికి అప్పుడు అంతా భయపడకండి సార్ అంటా ఉండేవాళ్ళు. ఈ ఓడి ద్వారా నేనెక్కడ ఆగలేదు మేడం. యెస్. కంపెనీ గూడా గుర్తిచ్చి ఎవ్వరికీ ఇవ్వనంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చింది మీకు. ధైర్యానికి మీ అవును. నాన్నగారు చనిపోయినప్పుడు నేను ట్రైన్‌లో నేను గూడా. అవును నిజంగా మేడం. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో గూడా అర్థం కాలా నాకు. నేను అన్ సైలెంట్‌గా చూస్తా ఉండిపోయాను. అంత పెద్ద పరిచయం గూడా లేదు. తక్కువ పరిచయం మనకి. ఆ రోజు అక్కడ మైసూరులోనే కొంచెం ఎక్కువగా పరిచయం. అంతకుముందు మామూలుగా పలకరించుకుంటా ఉండేవాళ్ళమి. అవును మేడం. అవును. మా నాన్నగారికి హ్మ్. ఉన్న మా నాన్నగారికి ఉన్న బాండింగ్ అలా ఉండేవాడిని మేడం. అందుకే తట్టుకోలేకపోయాను నిజంగా అసలకి. నిజంగా నేనెవరిని చూడలేదు సార్ ఇలాగా. నా ఈ 45 సార్ ఏళ్ల చరిత్రలో ఇలా చూడలేదు. చాలా బాండింగ్ చూసాను. కానీ అప్పుడు ఆగిపోతారేమో అని భయమనిపించింది. కానీ మీరు ఆగిపోకుండా కంపెనీ సపోర్ట్ చేసి మిమ్మల్ని గుర్తిచ్చి వాషింగ్ మిషన్ రప్పించటం అది మీకు కంపెనీ కూడా మీకు సపోర్ట్ చేసినట్టు వాస్తవంగా. యెస్ మేడం. యెస్. నాకది అనిపిచ్చింది ఆ రోజు. నిజంగా అది చెప్పగానే నేను మేడమ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాషింగ్ మిషన్ చిరంజీవి సార్‌కొచ్చిందనంగా చాలా హ్యాపీగా ఫీలయ్యి సార్‌కి ఇదొక అవకాశము. కంపెనీ కూడా గుర్తిచ్చింది. నువ్విలా కాదు వెస్టేజ్‌లో ఉండాలి. ఇక్కడే నీ ఫ్యూచర్ ఉంది. ఇక్కడే నీ లైఫ్ ఉందని గుర్తించిందనే విషయం మేము మాట్లాడుకున్నాం సార్. నిజంగా అదే ఇది. మీ దీవెనలు మేడం థాంక్ యూ సార్. దీవెనలుంటే ఎప్పటికైనా ఖచ్చితంగా సక్సెస్ ఉంటాయి. అవుతాం మేడం. ఖచ్చితంగా సార్. థాంక్ యూ థాంక్ సార్. యూ మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ దినేష్ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చిరంజీవి సార్. నాకు ఈ వాల్యుబుల్ సెషన్ ఇచ్చినందుకు. మళ్ళీ ఇంకో సెషన్‌లో మళ్ళీ అద్భుతమైన సెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ ఖచ్చితంగా మచ్. సార్. ఖచ్చితంగా సార్ ఇస్తాం. ఖచ్చితంగా మేడం గారు ఎప్పుడడిగినా రెడీగా ఉంటాం సార్. ఇబ్బంది లేదు. ఎప్పుడు ఏ టాపిక్ అయినా సరే, ఏదైనా సరే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సార్. ఇబ్బంది లేదు. థాంక్ యూ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. థాంక్ యూ ఓకే. మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ అందరూ గమనించండి. మీటింగ్స్ అనౌన్స్ చేసుకుందాం. సో గమనించండి లీడర్స్. ఈరోజు మనకి నంద్యాలలో మన గ్రేట్ లీడర్ మన మెంటార్ సురేష్ సార్ది మీటింగ్ ఉండబోతుంది. సో ఈరోజు 10:30 గంటలకు మీటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది డిఎల్సిపి ఓపెన్ అయ్యాక. సో వీలైనంత వరకు టీమ్ మెంబర్స్ అందరూ త్వరగా బయలుదేరి వస్తే బాగుంటుంది లీడర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల టీం చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నారు, చాలా వేగంగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే స్పీడ్తో ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని మీటింగ్స్ మనకి 8వ తారీఖు 9వ తారీఖు మన గ్రేట్ లీడర్ మన మెంటార్ సురేష్ సార్ దగ్గర నుంచి 8వ తారీఖు 10 గంటలకు మీటింగ్ అనేది ఉండబోతుంది అమన్ బ్రోల్లో. సో అమన్ బ్రోల్ చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరూ ప్రమోట్ చేసుకోవచ్చు. అదే నెక్స్ట్ వచ్చేసరికి కనిగిరి పొదిలి 9వ తారీఖు ఉదయం పూట కనిగిరిలో మీటింగ్ అనేది ఉండబోతుంది. ఎంఎన్ఎం డిగ్రీ కాలేజీ లొకేషన్. అలాగే పొదిలి 9వ తారీఖు మధ్యాహ్నం 2:30 గంటలకు పొదిలిలో మీటింగ్ ఉండబోతుంది. సో ఈ 2 మీటింగ్స్ ని మనం కరెక్ట్ గా ఉపయోగించుకోవచ్చు లేడీస్. సో పొదిలి అండ్ కనిగిరి టీం చాలా అద్భుతంగా మీటింగ్స్ అనేవి ప్రమోట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ అలాగే మన మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ సార్ ఇవ్వటం జరిగింది. సో అది కూడా ఒంగోలులో 9వ తారీఖు ఒంగోలులో ఎంఎస్ఆర్ గురువు గారు మీటింగ్ ఇవ్వటం జరిగింది. సో మధ్యాహ్నం 2 గంటలకు మనకి సిపిఐ భవన్లో మీటింగ్ అనేది జరగబోతుంది లీడర్స్. సో ఒంగోలు చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరూ ప్రమోట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అద్దంకి చాలా రోజుల తర్వాత మళ్ళీ మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్ అద్దంకిలో మీటింగ్ ఇస్తున్నారు. సో అద్దంకి గీతా మందిరంలో హాఫ్ డే సెమినార్ 3 PM 3 గంటలకు మొదలవుతుంది గీతా మందిరంలో. సో టీమ్ మెంబర్స్ అందరూ ప్రమోట్ చేసుకోగలరు లీడర్స్. చాలా అద్భుతంగా మీటింగ్ అనేది జరగబోతుంది. సో థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ వచ్చే మీటింగ్స్ అన్నింటినీ త్వరలో ప్రమోట్ చేస్తాం. అలాగే 10వ తారీఖు మనకి గుంటూరులో మన గ్రేట్ లీడర్ వన్ ఆఫ్ ది టాప్ మెంబర్స్ ఇన్ అవర్ టీమ్ మన సుబ్బయ్య శెట్టి సార్, సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ ఇవ్వబోతున్నారు. సో 10వ తారీఖు గుంటూరులో జరుగుతుంది ఈ మీటింగ్. సో చాలా అద్భుతంగా జరగబోతుంది లీడర్స్. చాలా రోజుల తర్వాత మంచి మీటింగ్ రాబోతుంది. సుబ్బయ్య శెట్టి సార్ చాలా తక్కువ మీటింగ్స్ దొరుకుతాయి.
మనకి వాటిని కరెక్ట్గా మన టీంని ప్రమోట్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. సో థ్యాంక్ యూ. సౌత్ ఇండియా సూపర్ స్టార్ మీటింగ్ ఇవ్వడం చాలా అదృష్టమైన విషయం. మైసూరు వెళ్తే గానీ చూడలేము ఆయన్ని. సో మన దగ్గరలోకి వస్తున్నారు. గుంటూరులో చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరూ ప్రమోట్ చేసుకోండి 10వ తారీఖు. సో థ్యాంక్ యూ లీడర్స్. జూమ్ ఇంతటితో క్లోజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.